హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో ఒక 2 రోజుల నుంచి వైఫై మొత్తం కట్ అయిపోయిందండి. అంటే అక్కడ కరెంటు పోయింది, మొత్తము పోయి వైర్స్ అన్నీ కట్ అయిపోయి వైఫై రాకపోవడం వల్ల నేను అస్సలే చేయలేకపోయాను. సారీ అండి. సో దయచేసి చాలా కామెంట్స్ వచ్చాయి, మేడం తొందరగా చేయండి అని. సో ఇప్పుడు చేసేస్తున్నాను. ఇంకొకరు చాలామంది ఏం అడిగారంటే, మేడం మొత్తం టెట్టులు అసలు ఏమొచ్చాయంటే, ఇవన్నీ వీడియోస్ చేసినాయి నేను. అంటే తెలుగు స్పెషల్గా చేశాను అన్నట్టు. తెలుగు స్పెషల్గా చేశాను, సైకాలజీ స్పెషల్గా చేశాను. అవి ప్లేలిస్టులో ఉన్నాయి, చూడండి నేను చెప్పాను. అయితే మీకు లాస్ట్ ఇయర్ ఇప్పుడు నేను ఎప్పుడైతే ఈ జనవరిలో అయినవి ఎట్లా రాసుకున్నానో, అంటే తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సైన్స్, సోషల్ ఏమేమి ఉన్నాయో ఎట్లెట్లా రఫ్గా రాసుకున్నానో అదే వీడియోస్ నేను మళ్ళీ చేస్తాను. అన్నీ ఒక్కటే దాంట్లో చేస్తాను. ఓకే, ఒక్కసారి మీకు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత అవగాహన వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు చాలామంది నేను మేడం 2 రోజుల ముందే చూశాను మీది, లేకపోతే ఇంకా చాలా తొందరగా చూసేది ఉండే అని అన్నారు. ఇప్పటికైనా నో ప్రాబ్లం మేడం, 2 రోజులలో కూడా మీరు మొత్తం కవిపరిచేయాలి. కానీ తెలుగు మొత్తం మీరు రఫ్ ఆడించవచ్చు, తెలుగు రఫ్ ఆడించవచ్చు. ఎందుకంటే లాస్ట్కున్న ఆ టెక్స్ట్ బుక్లో కానీ, ఆ సిరీస్లో కానీ లాస్ట్కున్న అర్థాలు కానీ అవి మొత్తం చదవాల్సిందే. అండ్ కవి పరిచయాలు ఒక్కసారి చూసుకోవాల్సిందే. ఓకే, సైకాలజీ కూడా మొత్తం ట్రిక్స్తో ద్వారా కొన్ని వీడియోస్ కూడా చేశాను, టైం ఉంటే అవి చూడండి. ఓకే, ఇప్పుడు 2 రోజులలో ఏం కాదు మేడం. మీరు ఎప్పుడైనా మనిషి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కోల్పోవద్దు. అండ్ 300 కిలోమీటర్లు అని చెప్పారు సార్, తప్పకుండా మీకు మంచి కావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను నేను. ఆ ఒక్కరోజు 2 రోజులు మీ కాదు అనుకోండి, కష్టపడాలి, తప్పకుండా కష్టపడ్డారు కాబట్టి రాసి రండి. ఇప్పుడే మన చేతిలో ఏం లేదు కాబట్టి. ఓకే, తర్వాత అందరు కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా మంచిగా ప్రిపేర్ అయ్యి ఉన్నారు, కాన్ఫిడెంట్గా రాయండి. ఈ కామెంట్ వీళ్ళ ద్వారానే నేను వీళ్ళ కామెంట్స్ చదివే మేడం ఒక్కసారి కొంచెం పోయినసారి ఏమొచ్చినాయి అంటే చూడని వాళ్ళు అడిగినట్టున్నారు. ఇది చూసిన వాళ్ళు ఎవరు అడగరు, ఎందుకంటే ఆల్రెడీ నేను మొత్తం వీడియోస్ చేసిన. ఇంకో జనవరి 5న వీడియో చేసిన, అది ప్లేలిస్టులో పెట్టిన. ఒకవేళ ప్లేలిస్టులో మిస్ అయినా కూడా ఒకసారి చూసుకోండి. ఒక 1000 వీడియోస్ పైన ఉన్నాయి ఇప్పుడు నా ఛానల్లో, ఎంఎంజెడ్ అబాకా ఛానల్లో. తెలుగు, సైకాలజీ, మొత్తం సోషల్ ఎప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఉన్నాయి. సోషల్ ఇంకా కొన్ని చేసేటివి ఉన్నాయి, చేయండి అంటే ఒక్క 2 రోజులు రావడం వల్ల నాకు కొంచెం ఒక 5-6 వీడియోస్ మిస్ అయినట్టు అనిపించింది. నేను చేసేస్తాను ఇవి రాత్రికి 2-3 గంటలకైనా కూర్చొని యత్నదోష సిద్ధాంతం చేయమని చెప్పారు, చేసేస్తానండి. ఇంకా చాలామంది మొత్తం ఆ కామెంట్స్ గురించి చెప్తే మస్తు టైం అవుతుంది. చాలామంది చాలా బాగా కామెంట్స్ రాస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అని రాస్తున్నారు, సూపర్ మేడం అని రాస్తున్నారు, నాకు గుర్తుంటుంది మేడం అని రాశారు. ఇక వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. టేబుల్స్ గురించి కూడా వీడియో చేశాను, నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడైతే ఈ టెట్టులో ఏంటంటే మీకు ఇంకో విషయం ఏం చెప్పాలంటే, ఇవి అప్పుడు ఆ రోజు జరిగినవి ఫోన్ ద్వారా తెలుసుకొని రాసిన వాళ్ళ డైరెక్ట్ ద్వారా తెలుసుకొని, ఇంకా కొన్ని బయట నుంచి ఇక్కడ తెలుసుకొని రాసినవి. అంటే ఇదైనా రావచ్చు, అర్థమైందా? ఇప్పుడు దుఃఖాగ్ని అలంకారం వచ్చింది అని మేడం అని నన్నకు అన్నారు. రూపక అలంకారము అని అడగొచ్చు. రూపక అలంకారము ఇంట్లో ఏది అని అడగొచ్చు, లేదా దుఃఖాగ్ని ఏ అలంకారము అని అడగొచ్చు. క్వశ్చన్ ఏలైనా తికమక కావచ్చు, ఎందుకంటే వాళ్ళు మనకు చెప్పిన విధానాన్ని బట్టి, మనం రాసుకునే విధానాన్ని బట్టి మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకేనా? నేను ఇప్పుడు ఉన్నవి టపా మొత్తం చదువుతా ఒకటే వీడియోలో, ఒక్కసారి చూడండి, మీకు ఉపయోగపడుతుంది. ఎట్లా వచ్చినాయి క్వశ్చన్స్ అనేది అర్థమవుతుంది. అన్నీ ఇక అలా తప్పులున్నా ఒప్పులున్నా మీరే చూసుకోవాలి. తప్పులు అంటే ఆ తప్పులు కావబ్బా, ఇప్పుడు తొందర రాసుకునే స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, క్వశ్చన్కి ఆన్సర్ రాసుకోవడం కానీ, ఆన్సర్కి క్వశ్చన్ చెప్పాను కదా ఇక్కడ. ఇప్పుడు నేను స్వర్గం అంటే ఏంటిది అని ఇవ్వచ్చు, లేదా నకలు అర్థంకి అర్థం ఏదని ఇవ్వచ్చు. అందుకే నేను ముందే చెప్తున్నా. అట్లా కాలేదు మేడం ఇట్లా వచ్చింది అనేది కాదు. అప్పుడు ఉన్న ఒక గంటలో నేను వీడియో చేయాలని ఆ దప్తో వాళ్ళు ఫోన్లలో చెప్పిన విధానాన్ని మనం అర్థం చేసుకునే విధానంతో బట్టి ఇక్కడే ఉన్నాయి. అవన్నీ వీడియోస్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరు చెప్పారు కాబట్టి చేస్తున్నాను ఈ వీడియో. తప్పకుండా దీని తర్వాత సైకాలజీ అది ఇదని టపా ఒక్కొక్కటి రిలీజ్ చేస్తా, చూస్తుండండి. ఓకే, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే సూపర్ ఉండాలి. షాల్వాలు కప్పుకోవాల్సిందే. ఈసారి 18 19 భయపడే అవసరం లేదు. ఎప్పుడైతే రాసుడే. ఓకేనా? దుఃఖాగ్ని ఇది 5వ తారీఖుకి మార్నింగ్ నేనేం చేయలేదు, ముట్టలేదు, అప్పుడే వీడియో చేసినాయి మొత్తం ఒక్కజాలి వేస్తున్నా. మార్నింగ్ సెషన్లో 5వ తారీఖు రోజు వచ్చినది. దుఃఖాగ్ని అలంకారం, ఏ అలంకారం అని ఇచ్చినట్టున్నాడు. రూపక అలంకారం, భేదం ఉన్నా లేనట్లుగా ఉన్నదాన్ని. దుఃఖం ప్లస్ అగ్ని ఇవి 2 వేరే కాబట్టి భేదం ఉన్నా లేనట్లుగా ఉండేదాన్ని రూపక అలంకారము అంటాం. ఓకే, దుఃఖాగ్ని. తృష్ణ పర్యాయ పదం, కోరిక, ఈప్స, వాంఛ. నకలు అర్థం, స్వర్గం. ఇక్కడ సంధి ఇచ్చిండు, ఇక్కడ సందట, ఇక్కడ త్రిక సంధి. ఆమె ముఖము చంద్రబింబము వలె ఉంది. ముఖము ఏంటిది అని అడిగాడు. ముఖము ఏంటిదంటే ఉపమేయము,
ఓకే, చంద్రబింబం అంటే అడుక్కొచ్చింది ఉప్మా అని అనుకున్నాం కదా. సో ఇగో చాలా చాలా లేట్ అవుతుంది, చూస్తున్న కొద్దీ మీకు అవగాహన వస్తుంది. నేను ఫాస్ట్గా చెప్తా. ఇంకొకరు చెప్పరు, ర్యాపిడ్ నేను ఇప్పుడే చూసాను సార్ మేడం అని చెప్పారు. అది ర్యాపిడ్గా చేసినాయండి, అంటే ఫాస్ట్గా చేసినవి ఉన్నాయి. అవి ర్యాపిడ్గా చేయమంటే మొత్తం కష్టపడి ర్యాపిడ్ చేశాను నేను. మీరు ఒక్కసారి ప్లేలిస్ట్లో ఉన్నాయి అవి 10th క్లాస్ ఆ వీడియోస్ చూడండి, ట్రిక్స్ ద్వారా చెప్పిన వీడియోస్ చూడండి ఒక్కసారి. 1వ తరగతి నుంచి బుక్ చూపించుకుంటా 10th క్లాస్ వరకు చూపించిన క్లాసులు చెప్పిన నేను. ఓకేనా, మీరు ఒక్కసారి చూడండి. ర్యాపిడ్గా అడిగారు కాబట్టి నేను 2 వీడియోలలో చేశాను. ఓకే, మీరు ఫస్ట్ టైం అదే చూసుండొచ్చు. ఓకే, మీరు తెలుగులో అక్కడ చూడండి, ప్లేలిస్టులో పెట్టారు దయచేసి. దున్నా ఇద్దాసు, ఇది చూసుకోండి అబ్బా ఒక్కసారి ఎట్లొచ్చిందో అది. దున్నా, ఒకవేళ ఇది కూడా ఇప్పుడు మీకు కంటెంటే, ఇప్పుడు ఇది కూడా దీని అర్థం ఇప్పుడు తెలిసిపోతుంది మీకు. ఓకే, దున్నా ఇద్దాసు గ్రంథం, దున్న విశ్వనాథం. ఇలా ఆన్సర్స్ తెలియని, ఇప్పుడు మళ్ళీ నేను వెతకలేదు. ఇప్పుడు బాగా తెలిసిన ఆన్సర్స్ కానీ నేనైతే వెతకలేదు, ఇలా రాయలేదు. అప్పుడు చెప్పినవి కరెక్ట్ ఆన్సర్స్ నేను రాశాను. వనజము ఉత్పత్తి, తామెర అడవిలో పుట్టిన చెట్టు. వనజము తామెర అడవిలో పుట్టిన చెట్టు. ఇప్పుడు కూడా వస్తే అర్థం తెలుసుకోండి. ద్విపద ప్రక్రియకి చెందినది. బసవోధానం అట్లా ఇచ్చిండు క్వశ్చన్స్ గట్లా. దేశభక్తి ఏ విభక్తి? సప్తమి విభక్తి. ఓకే, సప్తమి తత్పురుష సమాసము. దేశభక్తి. సిద్ధేశ్వర చరిత్ర ఎవరిది? కాశీ నర్సయ్యది. నాగము అంటే అర్థం ఏంటిది? పాము. వెరువు నానార్థాలు, ఉపాయము, విధము, వశం. ఆంధ్ర బిల్హన బిరుదు ఎవరికి కలదు? కప్పగంతుల లక్ష్మణ శాస్త్రికి. ఓకే, కప్పగంతుల లక్ష్మణ శాస్త్రికి ఆంధ్ర బిల్హనుడు. సౌధామిని అర్థం ఇది అందరికీ తెలుసు, చెప్పాలి సౌధామిని ఏంటిదో. మీరు రాయాలబ్బా, ఇప్పుడు తెలిసినాయి కదా కొన్ని, ఇప్పటివరకు ప్రిపేర్ అయ్యారు కదా, ఇప్పుడు నేను చెప్పాను ఎందుకంటే మళ్ళీ అటు ఇటు అయిపోతాయి. సౌధామిని అంటే అందరికీ తెలుసు, ఇప్పుడు మనం మస్తు సార్లు చదివినాము. ఇదేంటిదో ఆన్సర్ రాయాలి. సౌధామిని. ఇంద్రగణాలు కానివి అని ఇచ్చిండట అక్కడ. ఇంద్రగణాలు కానివి, అక్కడ ఆన్సర్స్ ఏమి ఇచ్చిండో తెలియదు కదా మనకు. అంటే ఇంద్రగణాలు సూర్యగణాల మీద ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి, మీకు అవగాహన ఉండాలి. 100 పద్యాల కంటే, చూడు 100 పద్యాల కంటే అది శతకం ఇచ్చిండా మరి ఏమి ఇచ్చిండో చూడాలి. మంత్రకూట వేమన బిరుదు రావికంటి రామయ్య గుప్తా. మంత్రకూట వేమన బిరుదు రావికంటి రామయ్య గుప్తా. ప్రేరణ బాహ్య అంతర్గత ప్రేరణ. శిరోపాదాభివృద్ధికి వికాసానికి సరి అయినది. తల నుండి నడుము కాళ్ళు. సైకాలజీ అన్నీ కలిపి ఉన్నాయి. మొదట నేర్చుకున్న కృత్యము పురోగమనము. పాతది నేనేం చెప్పిన ఇక్కడ, పాతది అడ్డొస్తే పురోగమనము. పాతది అంటే పువ్వు అని గుర్తుపెట్టుకోమన్నా, పాతది పువ్వు. ఓకే, ఇక ఇది ఒక్కటి తెలిస్తే కొత్తది తెలిసిపోతుంది. పాతది అడ్డొస్తే పురోగమనము, అంతే. పాతది మనం నేర్చుకున్నది అని వాడు ఏ సెంటెన్స్ ఇచ్చినా నీకు పాతది అడ్డొస్తే పురోగమనం. ఓకే, మొదటిసారి మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థి రెండవసారి రెండవ ర్యాంకు రావడంలో ఇంటికి వెళ్ళి అమ్మని పిలిచి అమ్మ ఒడిలో తలదాల్చాడు. రక్షక తంత్రం చెప్పిన చూసినా, రక్షక తంత్రం రోజు ఇచ్చిండు. ప్రతిగమనం. విజయశాంతి చిన్నపిల్లలాగా ఏడుస్తుంది. అత్తగారింట్లో అన్ని అయిన విషయాలు తల్లిగారింట్లోకి వచ్చి ఒడిలో కూర్చొని ఏడుస్తుంది. ప్రతిగమనం. ఈ దుర్యోధన దుశ్శాసంతన అని చెప్పిన రక్షక తంత్రాల్లో. ఎరిక్ ఎరిసన్ సిద్ధాంతం. నమ్మకం అపనమ్మకం 7 ఉంటుంది. 1.5 సంవత్సరాలు నేను చెప్పలే, నమ్మకం అపనమ్మకం ఇట్లా ఇస్తున్నాడు ఎరిక్ ఎరిసన్. ఇక వీళ్ళ గురించి లేదు ఒక్క రోజు కూడా లేదు, మీకు తెలిసిపోతుంది. నోమ్ చామ్స్కీ థారండైక్ సిద్ధాంతము. ఒక క్లాస్ రూమ్లో సిద్ధాంతాలు జతపరచుము అని ఇచ్చిండట. సిద్ధాంతాలు సుషిరా, ఇవన్నీ సిద్ధాంతాలు తెలిసి ఉండాలి నీకు. తెలుస్తుంటే నువ్వు గిట్ల గుర్తుపెట్టుకుంటావు. క్వశ్చన్స్ చూసిరా. శైశవంలో పెరుగుదల. పియాజే నైతిక వికాసం. పర్ఫార్మెన్స్ టెస్ట్ సంబంధించి సరి అయినది. స్వతహా సిద్ధవాదం. చూసిరా ఇవన్నీ. ఖర్చుతో కూడుకున్న బోధనా పద్ధతి. బండూర సిద్ధాంతం. ఆర్పిడబ్ల్యూ 2016 మానసిక రోగం శారీరక దీర్ఘలం. 3 రోజుల నుండి వస్తుంది. 3 రోజుల నుంచి వచ్చింది మానసిక రోగం అట ఇది. ఓకే, 2016 మానసిక రోగము 3D 3 రోజుల నుండి వచ్చిందని రాసిన నేను, ఎందుకంటే రోజు వీడియోలు చేసిన కాబట్టి. సూర్యకిరణాలు భూమి మీద సమానంగా పడకపోవడానికి ఆదేశక సూత్రాలు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఉపయోగించే బోధన ఏంటి చెప్పండి. సాంఘిక శాస్త్రం
చరిత్ర బోధించడానికి ఉపయోగించే చార్టు. చరిత్ర సుశీర ఎట్లా వస్తున్నాయో ఇందులో సైన్స్ కూడా ఉన్నాయి అబ్బా. సైన్సు, సోషలు, మ్యాథ్స్ అన్నీ ఉన్నాయి. అల్యూమినియం ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? ఒరిస్సాలో ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఎక్కడ ఉన్నాయట? ముదురు ఆకుపచ్చది అడవి, లేత ఆకుపచ్చ గడ్డి భూములు. సుశీర ఎట్లిస్తుడు? ముదురు ఆకుపచ్చ అడవి, లేత ఆకుపచ్చ గడ్డి. నేను ఇక్కడ ఏం రాసిన? 2 సూర్యగణాలు ఎట్లా గుర్తుపెట్టుకోమన్నా? 2 సూర్యగణాలు. సూర్య అనే 2 అక్షరాలు కాబట్టి కాబట్టి 2 అక్షరాలు కాబట్టి సూర్యగణాలు. సూర్య అక్షరాలు 2 కాబట్టి సూర్యగణాలు 2 అని గుర్తుపెట్టుకోమన్నా. మరి ఇంద్రగణాలు ఎన్ని? ఇంద్రగణాలు 6 కాబట్టి నల నగ సల భరత. నల నగ సల భరత 6 అని గుర్తుపెట్టుకోమన్నా. ఎట్లా గుర్తుపెట్టుకోమన్నా? ఇగో ఇంద్రుని మెడలో నల్లగా నగ వేస్తాము, చల్లగా దీన్ని భరించాలి. అట్లా గుర్తుపెట్టుకోవాలి. 6 ఇంద్రగణాలు 6. 1 2 3 4 5 5 అక్షరాలు ఉన్నాయి. ఈ అక్షరం కూడా లెక్క పెట్టుకోరు. 1 2 3 4 5 6 ఏ అక్షరం కూడా గుర్తుపెట్టుకోవాలి. 1 2 అక్షరం కాకపోయినా గుర్తుపెట్టుకోవాలి. 1 2 3 4 5 6 ఇవే 6 గణాలు. సూర్య ఇవన్నీ 2 గణాలు. సూర్యుడు 2 గణాలు, ఇంద్రగణాలు 6. ఇట్లా ఇచ్చిండు క్వశ్చన్. సూర్యగణాలు ఎన్ని, ఇంద్రగణాలు ఎన్ని అని. ఓకే. శివాజీ కోట, రాజ్ ఘాట్. ప్రాథమిక హక్కులు. మధ్య హిమాలయాలు, తూర్పు ప్రాంతం. భూమధ్య రేఖ పోయిన దేశం. భూమధ్య రేఖ పోతున్న దేశం అన్నట్టు. డిడి అంటే ఏంటిది? డిమాండ్ డిపాజిటింగ్. ఓకే అంతే. మొహమ్మద్ బిన్ తుగ్లక్ పతనం కావడానికి కారణం. మొదటి రాజ చోళ. పత్తి పంట ఏ మట్టిలో ఉంటుంది? పత్తిది ఏంటి? నల్లరేగడి. కొరియాలసిస్ ఎఫెక్ట్ డెఫినేషన్ అడిగిండట. ద్వీపకల్ప పీఠభూములు శిలలు. 2వ బౌద్ధ మండలి వైశాలి. కాలశోకుడు. ఆలివ్ ద్రాక్ష పండే ప్రదేశము. మధ్యధార అడవులు. ఓకే. NCF 2005 ఖచ్చితంగా వస్తుంది. RTE 2009 మన దగ్గర వీడియోస్ ఉన్నాయి, చూడండి దయచేసి. అన్నీ మళ్ళీ ప్రీవియస్ చేస్తే ఎట్లుంటే చెప్పండి, చేసినవి చేస్తే ఎట్లుంటే, కొత్త చేయరాదు. మీరు ప్లేలిస్టులో చూడండి దయచేసి. మీరు కామెంట్స్ రాస్తుంటే మీరు చూస్తున్నారని నాకు తెలిసిపోతుంది. మీరు కామెంట్స్ రాస్తుంటే మీరు ఈ వీడియో చూసిరని తెలిసిపోతుంటుంది నాకు. ఓకే. RTE 29 దీని గురించి లేకుండా ఉండరాదబ్బా. దయచేసి లాస్ట్ రోజైనా ఇవి చదువుకోవాలి. NCF RTE. ఓకేనా? ఇది సెక్షన్ 28 ట్యూషన్ చెప్పడం. 28 ట్యూషన్ చెప్పడం అని గుర్తుపెట్టుకోరు. 28ది ఇచ్చిందంటే ట్యూషన్ చెప్పుకోవడం. UNICEF సబ్సిడీస్. HDI హ్యూమన్ డెవలప్మెంట్ శ్రీలంక. యాజ్ పర్ 2018లో 76లో. కొంచెం ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వీడియో, ఎందుకంటే ఇవన్నీ అప్పుడు రాసుకున్నాయి కాబట్టి. 1861 పశ్చిమ ఆఫ్రికాలో ప్రధాన వాణిజ్య కేంద్రం. వాతావరణం సగటు మాపనం చేస్తారు. ఇగో ఇది ఆఫ్టర్నూన్ 5వ తారీఖు 1వ నెల. ఇగో ఆఫ్టర్నూన్ సెషన్. బ్రూనర్ బోధనకు సంబంధించి గుర్తుంచుకోవాలి. బ్రూనర్ బోధనకు సంబంధించిన. ఓకే. పెరుగుదల ఎరిక్సన్, నోమ్ చామ్స్కీ. చూసిరా రోజు. ప్రజ్ఞ రక్షక తంత్రాలు. జీన్ పియాజే, వైగాట్స్కీ. గోట్ మేక, ఒక మేక తెలివైన మేక. MKO ఏమన్నా నేను? MKO తెలివైన మేక, మోర్ నాలెడ్జ్ గలది. బండూరా బంధువులు పిల్లలు. బంధువుల పరిశీలన. బండూరా అంటే ఏంది? పరిశీలన సిద్ధాంతం. అలవాట్లు 2 సార్లు వచ్చిందట. చూసి. సాంశీకరణం 2 సార్లు వచ్చింది. సాంశీకరణం అంటే ఒక్కటే. తాడును చూసి పిల్లవాడు పామును కూడా తాడే అనుకుంటాడు. సాంశీకరణం అని గుర్తుపెట్టుకోవాలి. చరాలు జోక్యరహిత. జబ్బులు రోగం అందులో ఆన్సర్స్ అవి ఇచ్చినాయి. చరాలు జోక్యరహితము. మ్యాథ్స్లో పర్సంటేజెస్ ఇచ్చిండట. సమితులు, అంగగణితము, సహజ సంఖ్యలు. 55 నుంచి 78 వరకు సహజ సంఖ్యలు సగటు ఎంత అని అడిగిండు. అకరణీయ సంఖ్యలు. ధర్మంపై. సంపుత ధర్మమా అదేంటిదో చూడండి మ్యాథ్స్ వాళ్ళు. సిద్ధాంతర ధర్మం అట. దింతాంతర. వాక్యాలు ఏంటి? చూడండి.
సమీకరణాలు, కార్బన్ డేటింగ్, సరి సంఖ్యలు, శాస్త్రవేత్తలు, ద్విబహు త్రిభుజము, త్రికోణమితి, గుణ శ్రేణిపై, విశ్లేషిక రేఖ బాహ్య బిందువుపై. ఓకే, తర్వాత ఆగమన పద్ధతి, సూత్రం మూల్యాంకనం, ఉదాహరణ నుంచి సూత్రం వరకు. మనం ఏం చెప్పినా ఆగమనాన్ని మనం ఇది కరెక్టేనా, మరి మ్యాథ్స్లో అట్లా కరెక్టే ఉంటుంది కదా. ఆగమన నిగమన అంటే ఆగమాగం చేసి ఉద్దర కొన్నాడు అని ఆగమాగం చేసి ఉద్దర. ఎగ్జాంపుల్స్ ఏంటి సూత్రాలకు ఉద్దరక ఏంటిదో మన దాంట్లోనైతే ఆగమాగం చేసి ఉద్దర కొన్నాడు అని చెప్పినాం. అంటే ఉదాహరణ నుండి సూత్రాలను. మూల్యాంకనం TLM అవగాహన స్పష్టీకరణ. ఇగో తెలుగు తస్కరుడు దొంగ చోరుడు ముచ్చు 9th క్లాస్. శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం, శ్రీపాటి సంపత్ కుమారచార్యులు. లక్ష్మీ నరసింహ కాకుచ్చప్ కవి, లక్ష్మీ నరసింహనేమో కాకుచ్చపు కవి. శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం, శ్రీపాటి సంపత్ కుమారచార్యులు. మనం చెప్పుకున్నాం కదా. మనమని తెలుగు జానపద సాహిత్యం బిరుదు ఆచార్య బిరుదురాజు రామరాజు. ఓకే, ఏమన్నా మనం తెలుగు జానపదం బిరుదులు కూడా ఇస్తున్నాడు. తొలి తెలుగు రామాయణం. ఓకే, రంగనాథ రామాయణం, గోన బుద్ధారెడ్డి. తెలుసు కదా ఇది. దుంప పేర్లు, క్యారెట్, ముల్లంగి. దుంప పేర్లు అడిగాడంటే ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి. గుణసంధి అడిగాడు. సౌదామిని సుశీర మళ్ళీ వచ్చింది. మెరుపు, సౌదామిని మెరుపు 10వ తరగతిలో ఉంది, మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. వేగు చుక్కలు, ముఖార విందము, ఆత్మవేదన రచయిత పొట్లపల్లి రామారావు. ఓకే, పొట్లపల్లి. వృద్ధి సంధి, ఉకార సంధి. బండ జింకలు అర్థం గబ్బిలాలు. చిర్రగోని అర్థం గిల్లి దండ. ఈ డిఎస్సిలో కూడా వచ్చిందట. పూర్ణ పద్ధతి చూసారా, చిర్రగోనె డిఎస్సిలో వచ్చింది. కొన్ని నేను చెప్పిన ఇంట్లో, ఇంకా కొన్ని చెప్పలే. నిర్వచనాలు. అనువంశికవాదులు అంటే ఏం చేయాలి? గోపిగా ఆవిడ ఫ్రీ. అరే ఏం లేదు, గోపిగా ఆవిడ ఫ్రీ. గో అంటే గోడాడ్ వేరే, గోర్ధాన్ వేరే. గో అంటే గోడాడ్. పి అంటే పియార్సెన్. గా అంటే గాల్టెన్. ఆ అంటే ఆల్ఫోర్ట్. వి అంటే వినషిప్. డా అంటే డగ్డేల్. ఫ్రీ అంటే ఫీమల్. నేను క్లాసు చెప్పడానికి అప్పుడు ప్రిపేర్ చేసుకున్నాను అన్నట్టు. చెప్పలేదు కావచ్చు, అన్నీ ఏం లేవు కదా. ఇంకో పరిసరవాదులు కూడా చెప్పుకున్నా. NS బావా గో ఫ్రీ. NS బావా గ్రూ ఫ్రీ. ఇది కూడా న్యూ. ఎస్ అంటే స్కోడా, బా అంటే బాగ్లా, వా అంటే వాట్సన్, గో అంటే గోదన్, ఫ్రీ అంటే ఫ్రీమన్. నేను ఇవి మళ్ళీ చెప్తా. కల్లికా గోడ ప్రక్కన అని చెప్పుకున్నాం. ఓకే, కానీ నేను ఈ వీడియో చేస్తానులేండి. ఇక్కడ ఉన్నదని చదువుతాను. ఓకే, గోపిగా ఆవిడ ఫ్రీ ఒక్కడు తెలిస్తే అయిపోతుంది. అనువంశికవాదులు. గోపిగా అనువంశిక వాళ్ళు అంటే మన వంశపు వాళ్ళందరూ గోడ మీద కూర్చొని చూస్తారని గుర్తుపెట్టుకోవాలి. గోడ మీద కూర్చుంటారంటే గోపిగా ఆవిడ ఫ్రీ. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇగో 8వ తారీఖు. ఒక రోజేమో 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి ఇచ్చిండు. ఒక రోజేమో పేపర్ 1కి ఏమో 6, 7, 8 ఇచ్చారు. ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 రెండు అన్నీ కలిపి ఉన్నాయి. ఇగో చూడండి. ఓకే, ఇగో 8వ తారీఖు పేపర్ 1 అని SGT వాళ్ళది. వసుధ వచ్చింది చూడ. ద్రవ్యాలను ధరించినది 8th క్లాస్. వసుధ అంటే ఎవరు? భూమి. వ్యుత్పత్తార్థి. అర్థము. రాయప్రోలు సుబ్బారావు కానిది అని అడిగిండట. కానిది అంటే తృణకంకణం, స్నేహలత, జడకుచ్చులు. మా ఊరు కానిది. మా ఊరు ఎవరిది మరి? అచ్చు వెంకటాచార్యులది. తృణకంకణం, స్నేహలత, జడికుచ్చులు ఇవన్నీ ఎవరు? రాయప్రోలు సుబ్బారావు. కొరివి గోపరాజు. ఇగో ఎన్నోసార్లు వచ్చింది ఇది. కొరివి ప్రక్రియ, కథా కావ్యం. రుధిరం, రక్తం, నెత్తురు పర్యాయ పదాలు. తనుర్చు, ప్రకాశించు, అర్థం ఇదో 10 సార్లు వచ్చింది. ఉపమింప మొదలు తీయన, సుమతి శతకం పద్యము. మేఘము పర్యాయ పదాలు. మొగులు, జీముతము, వారిదము ఎట్లొచ్చినాయి సుశిరా? బావుట, జెండా, పతాకము, ధ్వజము. భంగము, ఆటంకము, అల. పల్లా దుర్గయ్య రచనలు. పాలవెల్లి, గంగరెద్ది. పల్లా దుర్గయ్య. వర్షం బళ్ళ, పాలవెల్లి. పాలు వర్షంలో పాలు తాగుతారు, గంగి రెదు. ఈ పూర్వపదము సంఖ్య నామము, నామవాచకము, ద్విగు సమాసము. అక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చిండో తెలియదు. దేశమును ప్రేమించుమన్న ఎవరు? రచయిత గురజాడ అప్పారావు. అవ్యాయము, ఆహా. ఈ ఆహా ఇచ్చి ఏంటిది అని అడిగినట్టున్నాడు. మాతృభాష నిర్వచనము గొడవర్తి సూర్యనారాయణ. నరసింహ శతకము కాకుచ్చ శేషం కవి. కాకి సింహం రెండు దోస్తులు. కృష్ణార్జునులు ద్వంద్వ సమాసము. కృష్ణ ప్లస్ అర్జునుడు.
గద్యము సామెత గురించి, గద్యం అడిగిండు, సామెత గురించి అడిగిండట. ఇగో ఇళ్ళనే కొన్ని ఉన్నాయి. ఇగో విజయనగరాల రాజు కాగు నీతి అయోగు గాలి ద్వారా నీతి స్వరము గ్రంథము రుద్రదేవుడు. ఓకే, వాళ్ళకు కూడా పేపర్ 1 వాళ్ళకు కూడా 8th 9th వరకు పోయిండబ్బా. మనకేమో ఇంటర్ వరకు పోయిండు. పునరుత్పాదక వనరులు అడిగిండు. జీపీడీ అని అడిగిండు. జీపీడీ మనం చెప్పుకోలే. గద్వాల్ కోటను నిర్మించింది ఎవరు? పెద్ద సోమ భూపాలుడు. ఇగో కొల్బర్గ్ తప్పకుండా వేస్తాడు. ఎరిక్సన్ 6 నుంచి 12 రోజులు వస్తుంది పాఠశాలకు. ఇక చూసారు, 12 నుంచి 12 సంవత్సరాలు రోజు వస్తుంది పాఠశాలకు. ఎందుకు వస్తుంది? బహుమతి. మీరు అవి నేను చెప్పిన మళ్ళీ ఇక్కడ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు. నోమ్ చామ్స్కీ ఓకే భాష గురించి. బండూర పరిశీలన. స్కిన్నర్ కార్యసాధక నిబంధన. ఎన్సిఎఫ్ 2005. ఇగో ఆర్టీఈ 2009. ఆర్పిడబ్ల్యూఓ 2016. రోజు వస్తుందబ్బా ఇది. నేను అందుకే ఇక్కడ రాసిన. ఇప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంది. అవకాశం ఏంది, ఖచ్చితంగా వస్తుంది. 2016 నేను చెప్తా మీకు, లేకుండా కూడా పోయేటప్పుడు చెప్తా. ఇది 1995 అని గుర్తుపెట్టుకోవాలి. పియాజే సంజ్ఞానాత్మక వికాసం. ఇది ఎవరు? సంజ్ఞ జీన్ పాయింట్ వేసుకుంది. ఓకే, బ్రూనర్ బోధనా సిద్ధాంతం వికాస నియమాలు. సుశీరా ఇవన్నీ మనం చదువుకున్నాయి. ఇప్పుడు జేపీడి వైగాట్స్కి గురించి చెప్పినది. ఎంకేఓ జేపీడీఓ ఇవి తెలుగున్నోళ్ళు, ఇవి తెలుగు తక్కువ వాళ్ళు, అంతే కదా. మ్యాథ్స్ 4 కొలతలు ఇచ్చి దీని ద్వారా త్రిభుజాలు లాభ నష్టాల గురించి ఒక ప్రశ్న. క్రమ షడ్భుజ ఉండేది. అంతం కాని ఆవర్తనము. ఓకే, 51 నుంచి 90 50 నుంచి 90 వరకు మధ్య ప్రధాన సంఖ్యలు అడిగిన. వయస్సుల గురించి. టీఎల్ఎం 100 యొక్క భాజన భుజాల సంఖ్య ఎంత? సిఈటిపి ఫుల్ ఫామ్ అడిగిండట. సుల్తాన్ బాదుషా అర్థం ఏంటిది? రాజు. ఇగో ఇది 8వ తారీఖు. ఇక 8వ తరగతి పేపర్ 1 SGTA 8వ తరగతి. నవయుగ కవి చక్రవర్తి. చక్రవర్తి ఎవరు? గుర్రం జాషువా. చిన్నయ్య సూరి రచన పంచతంత్రము. యారావాలు ఏంటి? అంతస్తాలు. ఇది కూడా అన్నారు చాలాసార్లు వచ్చింది. యారాలు అందరూ ఒకటే అంతస్తులో ఉన్నారని చెప్పిన నేను. యారావాలు ఒకటే అంతస్తులో ఉన్నారు అని చెప్పి. పచ్చతోరణం రచన సారస్వత నవనీత దేవులపల్లి రామానుజరావు. ఓకే, కవి బ్రహ్మ ఎవరు రాయాలి ఇప్పుడు? పద్యం వేమన శతకం. దిగంబర కవి చెరబండరాజు బద్దం భాస్కర్రావు. సమయం నలుపు అర్థాన్ని ఇచ్చేవి ఏంటి? పితృణం పితృ ప్లస్ రుణము సవర్ణ దీర్ఘ సంధి. రమనాథుడు రమ లక్ష్మికి భర్త అయినవాడు విష్ణువు. వ్యుత్పత్త అర్థాలు నేను మంచి చేసిన చూడుర్రి. ఓకే, అందులోకి ఖచ్చితంగా రోజు 2 వస్తాయి. స్నానము తానము వికృతి. శరభం శశం కుందేలు పర్యాయ పదాలు. రమాపతి ఉత్పత్తి అర్థము. ప్లీజ్ రివిజన్ చేయాలి తప్పకుండా. అష్టదిక్కులు ద్విగు సమాసము, ఎందుకంటే సంఖ్య వచ్చింది కాబట్టి. ఉత్తరమాయిర శాసనము. చెంగల్పట్టు శాసనము దీని గురించి చెప్తోంది. సాధారణ బిల్లు లోక్సభ రాజ్యసభ. టీజీ ఉద్యమ తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కువ బుర్రకథలు ఎక్కువ రాసింది ఎవరు? నాసర్. విట్లెండ్స్లో ఉండేది ఏమో. దక్షిణ గంగా తేలివాహక గోదావరి నది ఇతర పేర్లు. బ్యాక్టీరియాను కనుగొన్న శాస్త్రవేత్త ఫస్ట్ ఏమని పిలిచారు? ఎనిమిల్స్ క్రూహాట. హెడ్గెల్ అనుభవ శంకువు ఏ సోపానం? టీచర్ విద్యార్థికి పోస్ట్ మ్యాన్ వేషం వేశారు. మీరు అనుభవ శంకాలు కూడా నేను ప్లేలిస్టులో పెట్టిన చూడండి ఒకసారి. మీరు ఎంత బాగా చెప్పాను నేను. ఎక్కువ వర్షాలు ఎక్కువ ఎండల గల అడవులు. భూమధ్య రేఖలు సతత హరిత అరణ్యాలు. ఇవేమైనా ఈ సరిత ఈ హరిత ఏడుంటారు? ఎక్కువ వర్షాలు ఎక్కువ ఎండలు రెండిట్లో ఉంటారట వీళ్ళు అని చెప్పిన నేను. ఈ సరిత ఈ హరిత ఇద్దరు ఏడుంటారు? ఎక్కువ వర్షాల దగ్గర ఉంటారు, ఎక్కువ ఎండల దగ్గర ఉంటారు. ఇద్దరు సమానమే. గట్లా గుర్తుపెట్టుకోవాలి. భూమధ్య రేఖ అన్నట్టు. ఎక్కడ అది? భూమధ్య రేఖ మధ్యలో ఉంటారు. ఈ మధ్యలో మోపైనరు సరిత హరిత. సరిత ఈ హరిత ఏడ మోపైరు భూమధ్య రేఖల మోపైరు. వాళ్ళకి ఏం కావాలి? ఎక్కువ వర్షాలు కూడా కావన్నట, ఎక్కువ ఎండలు కూడా కావన్నట. ఇప్పుడు ఎట్లా మర్చిపోతారో చూస్తాను నేను. సతత హరిత అరణ్యాలు 7 ఉన్నాయి అనగానే భూమధ్య రేఖ దగ్గర ఉంటాయి. అక్కడ ఏంటిది వాతావరణం అంటే ఎక్కువ వర్షాలు కూడా కురుస్తాయి, ఎక్కువ ఎండలు కూడా కురుస్తాయి. ఈ వాళ్ళ మోపైరు అని గుర్తుపెట్టుకోరు. తర్వాత పరాపరాగ సంపర్కము జరిగే మొక్కలు. బొప్పాయి, కొబ్బరి, బఠానీ. జీడి మామిడిలో పండుగ కనిపించేది తాడుమి అట. 1885 కాంగ్రెలో
సమావేశంలో లేనివారు, కాంగ్రెస్ సమావేశంలో లేనివారు ఎవరో. ఉత్తర మేరు శాసనం దేనిని తెలుపుతోంది చెప్పాలి. హిమాలయ రేంజెస్ చివరిగా ఏర్పడినవి. పర్వత శ్రేణి. ఇప్పుడు నేను మళ్ళీ ఇవన్నీ ఆన్సర్స్ చూసేసరికి నా టైం అంతా వేస్ట్ అవుతుంది, మీకు అవగాహన వస్తుందని చెప్తున్నా. ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ అంజమన్ ఏ మారిన్ దానిని ఎవరు స్థాపించారు? రిక్టెల్స్ వ్యాధి దేని ద్వారా వస్తుంది? ఏమన్నా కాల్షియం ద్వారా తక్కువ ఉంటే కావచ్చు, కాల్షియం తక్కువ ఉంటే. చతుర్భుజంలోని కోణాలు, ఇవి నా సబ్జెక్ట్స్ కావు కాబట్టి నేను అక్కడ చెప్పింది మాత్రమే చెప్పగలను. ఓకే, చతుర్భుజంలో కోణాలు సమస్య సాధనం అంటారు. వాళ్ళు చెప్పినాయి. ఇప్పుడు మ్యాథ్స్ నాకు తెలియదు, మ్యాథ్స్ వాళ్ళు నేను అడిగిన వాళ్ళు చెప్తే కన్ఫామ్గా ఉన్నాయే చెప్పమన్నా నేను. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ ఒక 20 లక్షల మంది చూస్తున్నారు. ఏంటిది ఎంఎంజెడ్ అబాకా ఛానల్, 20,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు దానికి. అంతమంది చూస్తున్నప్పుడు మీరు చెప్పేది కరెక్ట్గా ఉండాలి. ఇది నా సబ్జెక్ట్ కాదు కాబట్టి మీరు చెప్పింది నేను రాసుకుంటానని, ఇది కరెక్ట్ మేడం అని చెప్తేనే నేను రాసుకున్నాను. ఇక రాని, అందుకే నేను అప్పుడే కొన్నా. రాని కదా డౌట్ ఉన్నాయి. 15 సంఖ్యల సగటు ఇక 24, 23, 22, 26 ప్రైమ్ నెంబర్ అట 100 అండ్ 120. ఇక ఏందో ఇవి అడిగిండట. ఏంటి చూడు, ఇది 2 3 4 2 3 4 2 3 4 2 4 ఇవి ఎంతనో అడిగింట. 1 కిలోమీటర్ ఎన్ని మిల్లీమీటర్స్ అని అడిగింట. ఎం ఘాతకాలు ఘాతాంకాలు. తర్వాత హెచ్సిఎఫ్ రేఖాగణితము, స్తూపము, క్షేత్రగణితము, అవగాహన కావచ్చు, స్పష్టీకరణ, విశ్లేషణ, నిర్వచనము, ప్రణాళికలు. కోల్బర్గ్ స్థాయిలపై నైతిక వికాసం 3 దశలు 6 స్థాయిలు. అప్లికేషన్లో అడిగింది. ఒక అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ తాగిన టీ గ్లాసులోనే టీ తాగాలనుకుంటుంది, కానీ వాళ్ళ అమ్మ కొడుతుందని భయపడుతుంది. ఏ స్థాయి చెప్పాలి? నేను చెప్పినది శిక్షకు భయపడుతుంది. శిక్ష ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? పావులవ్ నిబంధన. ప్రజ్ఞని ఈ క్రింది వాటిలో ఇంకా ఏ విధంగా పిలవవచ్చు? మూర్తిమత్వం గురించి, అనువంశికత నుంచి ఒక ప్రశ్న. RTA 2009 నోమ్ చామ్స్కీ గురించి. ఇవి రెండింటి గురించి లేదు. ఇప్పుడు కూడా మీరు మించిపోయింది ఏం లేదు. రేపు ఎగ్జామ్ రాసేవాళ్ళు 18 రోజులు రాసేవాళ్ళు ఖచ్చితంగా RTA 2005, 2009, 2016 చూసుకొని వెళ్ళాలి. ఇది 9వ రోజు పేపర్ 1 మార్నింగ్ పేపర్. వినాయక చవితి ఎప్పుడు జరుపుకుంటారు? 4th క్లాస్. భాద్రపద మాస శుక్ల. ఓకే, భద్రం కొడుకు అనే వినాయకుడిని కూర్చుండబెట్టేటప్పుడు ఇట్లా ఈ టెంట్లు వేసి వినాయకుడిని కూర్చుండేటప్పుడు కరెంటు తీగలు మస్తు మంది చనిపోతారు. అండ్ నిమజ్జనం చేసేటప్పుడు చెరువులలో వాడి చచ్చిపోతారు. కాబట్టి భద్రం కొడుకో అని అంటారు. కాబట్టి భాద్రపదం అని గుర్తుపెట్టుకోమని. వినాయక చవితి అనగానే భద్రం కొడుకో. ఒగ్గు కథ మిద్దె రాములు సుశీర ఇవి వస్తున్నాయి. చిత్రకళలు కొండపల్లి శేషగిరిరావు. నృత్యము నటరాజ రామకృష్ణ. అంతే కదా. గోదావరి అని ఆనకట్ట. పోచంపాడు వద్ద ప్రాజెక్టు నది. శాతవాహనుల తొలి రాజధాని. కోటిలింగాల. రణం అర్థం యుద్ధం సమరం అజి. ధనం నానార్థాలు. విత్తనం అస్థి ఆవుల మంద. ధనీయం ధనిష్ట నక్షత్రం. నిద్ర వికృతి. నిదుర. ఓకే, నిదుర. పక్షి ప్రకృతి. జలం నీరు ఉదకం సలిలం. సుమతి శతకం పద్యం మకుటం. ఓకే, మకుటం. ఉత్వ సంధ్య నిచ్చుడు. తొక్కుడు బండ శ్రీ కృష్ణమూర్తి యాదవ్ శబ్నం. ఓకే, తొక్కుడు బండ. నీ భూమంతా తొక్కి పాడు చేస్తాను అని అనుకోలే మనం. కృష్ణమూర్తి యాదవ్. ఓకే, రాణి శంకరమ్మ ప్రక్రియ గేయ కథ. ఓకే, నపుంసక ఏకవచనం. నాగార్జున పుట్ట అండ్లు ఇచ్చిన ఆన్సర్ అప్పుడు. నాగార్జున సాగర్ అందమైన ప్రదేశం. ఓకే, ఇక్కడ ఇంకేమున్నాయి? ఇక్కడ గద్యము తెలంగాణ సాయుధ పోరాటం. స్వదేశీ ఉద్యమం. వస్త్ర పరిశ్రమ. ఏ ఉద్యమం కారణం వస్త్ర పరిశ్రమకు? మిరపలో కారం కలిగించేది క్యాప్సికం. ఏపిసే టెక్సర్ తేనెటీగల విషం. మర్చిపోయే జంతువు ఉడత. నిజాము ఎవరికి సామంతులు? మొగుల్స్ ఉండెను. నీరు అంటే ఏంటిది? జలం సలిలం ఉదకం వచ్చింది ఇంతకుముందు. రైతు బావిలోని నీరు పొలంకు పట్టులకై ఏపు నరుద్ధరణ. ఏమో ఇక చూడండి. ఆయా శక్తి ఉత్తమం సౌరశక్తి. లిప్ సంవత్సరం వారాలు మరియు రోజులు. 52 వారాలు 2 రోజులు. ఓకే, 366 రోజులు లిపి సంవత్సరంలో. కాంటూర్ రేఖలు ఎట్లుంటే కాంటూర్ రేఖ ట్వై ఉంటేనేమో ఒకటి. ట్వై ఇగో ట్వై అంటేనేమో ఒకటి. ఇక్కడ దూరమా ఇక్కడ దగ్గర ఎప్పుడు ఇవే ఇస్తాడు. కాంటూర్ రేఖలు కరెక్ట్ బాగా ఎత్తుకుంటే ఈ డిస్టెన్స్ తక్కువగా ఉంటుంది ఎక్కువ ఉంటుంది చూసుకొని వేసుకోండి.
ఎత్తు తక్కువ ఉంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంటుందో తక్కువ ఉంటే చూసుకోండి. రాష్ట్రపతి అధికారాలు అబ్బో ఏడుకొచ్చిన కాడ. నీటి కాలుష్య కారకాలు, శ్వేత విప్లవం, జేకే కొరియన్ ప్రొఫెసర్. విటమిన్ సి ఆన్సర్ అట. అదేంటి? రాష్ట్రపతి అధికారాలు అడిగిండు. జాతీయం కానిది. సంపూర్ణ పుష్పం ఏది? ఓకే. మొక్కలు జంతువులు సంబంధ పదార్థాలలో పురుగుల మందులు ఊపిరితిత్తులోని 2గా చేరేవి. ఓకే. ప్రధానమంత్రికి మండలి. సతతహరిత అరణ్యాలు పచ్చగా ఎందుకు ఉంటాయి? సుశీరా సత్తా వల్ల వచ్చింది. సరితో హరితో అందరికొత్తాను దబ్బో. అప్లికేషన్స్ వచ్చాయట. తల ఎముకలని ఒకటిగా ఏర్పాటు కావడం. క్రెనియం. పీడబ్ల్యూడి యాక్ట్ మూర్తిమత్వం గురించి ఇచ్చిండు. మూర్తిమత్వం. ప్రజ్ఞ. నోమ్ చామ్స్కీ, కొల్బర్గ్, పియాజే. పరిపక్వత లక్షణం అభ్యాసనం కానిది. ఆర్టీఈ 2009 సెక్షన్. స్కఫోల్డింగ్ చూసిరా, మనం అనుకున్నాం ఫోల్డింగ్ చేసినామని, ఇప్పుడు ఎన్నిసార్లు అనుకున్నాం స్కఫోల్డింగ్. నాగార్జున సాగర్ అందమైన ప్రదేశము. క్రియారహిత పదము. కార్యము, స్తంభము, నిద్ర, పక్కి వికృత పదాలు. ఓకే. ఊరు, వాడలు ఏ రకమైన పదాలు? సమప్రాధాన్యం గల జంట పదాలు. ఎట్లు ఇస్తాడు చూసిరా, వాడు మస్తు ఇష్టం, వాడికి మస్తు ఇష్టమైపోయింది. ఇప్పుడు ఎగ్జామ్ రాసాడంటే 30 రోజులు వాని ఇష్టం ఉన్నట్టు ఇత్తడిగా. గెస్టాల్ట్ వాదము బ్రూనర్. ఓకే. తర్వాత మంత్రణం, మార్గదర్శకత్వం నోమ్ చామ్స్కీ. స్కఫోల్డింగ్ మళ్ళీ ఇచ్చిండు సార్వా. ఓకే. ఆర్పిడబ్ల్యూ 2095, ఇది కూడా 2016 అండి. బొడ్డు ఒకరి ఇంకొకరికి, పొట్టు ఒకరికి ఇంకొకరికి హెల్ప్ ఏంటిది చూసుకుందాం. తర్వాత ఆయిలర్ సూత్రము. ఘనము సమఘనము సూత్రము. ఓకే. ఇది 1/2 - 1/6 సంఖ్య మధ్య గల సంఖ్యనట. ఇక 3 1/3 అండ్ ఇది ఇక మిత్ర భిన్నాలు. ఇవేంటివి చూడండి. మ్యాథ్స్. పూర్వజ్ఞాన పరిశీలన. కవల ప్రధాన సంఖ్యలు. అవరోహణ క్రమము. ఆరోహణ అవరోహణ నీకు ఎన్నిసార్లు చెప్పినాయి నీకు. ఆరోహణ అంటే 1 2 3 4. ఇవి ఎట్లు ఇస్తున్నాడంటే మ్యాథ్స్ వాళ్ళకని కాదు, మనకు కూడా ఇచ్చి ఏం చేస్తున్నాడంటే కింద నుంచి క్రమం రాయమంటున్నాడు. ఆరోహణ అంటే 1 2 3 4. ఇది చిన్నది. 1 2 3 4. ఆరోహణ 4 అక్షరాలు ఉన్నాయి. అవరోహణ 1 2 3 4 5. 1 2 3 4 5 అక్షరాలు ఉన్నాయి కాబట్టి పెద్దది. అంటే ఈ అవరోహణ ఇస్తే పెద్ద నుండి చిన్నకు, ఆరోహణ ఇస్తే చిన్న నుండి పెద్దకు. ఓకే. గెస్టాల్ వాదము జర్మనీ. 2028 ప్రైవేటు. ట్యూషన్ చెప్పరాదు. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ప్రైవేటు 28. ట్యూషన్ చెప్పరాదు. టీచరు ట్యూషన్ నైట్ చెప్పరాదు. ఇక ట్యూషన్ చెప్పరాదు. ఇక 24 గంటలు పని చేస్తావు కదా, మళ్ళీ ఇంకా 4 గంటలు అని గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు రోజుకి 24 గంటలు కదనబ్బా, 24 గంటలు కాబట్టి ఇంకా 4 గంటలల్లా చదువు చెప్పడం అంటే వద్దు అని చెప్పారు. 28ది దేనికి? ట్యూషన్ చెప్పొద్దు. ప్రైవేట్ ట్యూషన్ చెప్పరాదు టీచర్లు. 29 ఏముంది? పాఠ్య ప్రణాళిక. 30 ఏంటిది? పరీక్ష పెట్టడము. సుశిరా DAT బిన్నెట్. బి గుర్తు పెట్టుకోవాలి. డేటు. B1 గుర్తుపెట్టుకుంటే ఏమవుతుంది? డేటు. బి గుర్తుపెట్టుకోవాలి. స్మృతి విస్మృతి. ఎంత మర్చిపోతాము. ఆల్రెడీ నేను వీడియోస్ అన్నీ చేసిన. ఇంట్లో కొన్ని ఒక లేవు అన్నీ. పరిశీలన రకాలు. సహజ పరిశీలన, అసహజ పరిశీలన, అసంచరిత. ఓకే. బ్లూమ్స్ వర్గీకరణ. జ్ఞానాత్మక, భావవేశ, మానసిక. ఇంకా చేయలేదు, మనం చేసినాం కానీ చేయలే. 19 ఫస్ట్ చేసినాయేమో మరి 1000 వీడియోలు నేను గుర్తుకెళ్ళలేదు. 9 పేపర్ 1 ఆఫ్టర్నూన్ సెషన్. పాలవెల్లి గంగిరెద్దు రచయితలు ఎవరు? పాలవెల్లి పల్లా దుర్గయ్య. శతాబ్దము అర్థం ఏంటిది? 100 సంవత్సరాలు. భీమార్జునులు ఏ సమాసము? ద్వంద్వ సమాసము. ఎన్నిసార్లు వచ్చింది? విభక్తి పదాల మధ్య వాక్యాల మధ్య సంబంధము. విభక్తులు అంటే డూమువులు అవి ఖచ్చితంగా కంపల్సరీ చేసుకోవాల్సిందే. క్వశ్చన్ ఇట్లా కూడా ఇస్తున్నాడు. పదాల మధ్య వాక్యాల మధ్య సంబంధం. ఓకే. సమ్మక్క సారక్క ఎప్పుడు జరుపుకుంటారు? శుద్ధ పౌర్ణమి రోజు జరుపుకుంటారు. పౌర్ణమి ఎవరు? శుద్ధంగా పౌర్ణమి రోజు అని గుర్తుపెట్టుకోరు. అలమి అర్థం ఏంటిది? సంతోషం. చదువు ప్రక్రియ. కథ కావ్యం. దిగంబర కవి చెరబండరాజు వచ్చింది ఆల్రెడీ, ఇంతకుముందు వస్తున్నాయి చూడండి. కుందేలుకు అర్థం శతభం. ఇవి కూడా వచ్చింది. చెరువు ప్రక్రియ. స్వాగతం. ఈ చెరువుకి ఏముంటుంది? ఓ చెట్టు ఉంటుంది కాబట్టి స్వాగతం తెలుపుతుంది ఈ చెరువు దగ్గర అని గుర్తుపెట్టుకోమని నేను. భూతకాలము. పితృణము. సవర్ణ దీర్ఘసంధి. ఇది కూడా పితృణమే వచ్చింది. ఎన్నిసార్లు వస్తుంది? సీత బడికి వెళ్ళి పాట పాడింది. క్రియ రహిత, క్రియ సహిత అని అడిగినట. సుమతి పద్యం. ఐరోపా ఖండంపై 2 బిట్స్ వచ్చినాయి. ఐరోపా ఖండంపై స్వామి దయానంద సరస్వతిపై ప్రశ్న. ఆగమన నిగమన పద్ధతులపై, ప్రాజెక్టు పద్ధతులపై డింగ్ డంగ్ వాదం. ఎవరబ్బా చెప్పాలి?
మార్క్స్ ముల్లర్, డింగ్ డాంగ్ వాదం మార్క్స్ ముల్లర్, స్వతః సిద్ధ వాదం. ఓకే, మూల్యాంకనము సిసిఈ పై ప్రశ్న. ఓకే, 2000 దానిపై ప్రశ్న. 2009 తల్లిదండ్రుల బాధ్యత, భోగత వాటర్ ఫాల్, ములుగు చిలుకుపల్లి. ఇవన్నీ నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ వచ్చిన క్వశ్చన్స్ ఆన్సర్స్ ఆ రోజు, కానీ మీకు ఎట్లా వస్తున్నాయని క్వశ్చన్పై అవగాహన అంతే. ఇంకా ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి, అది కూడా మీకు కంటెంట్ వచ్చినట్టే. తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి, భోగత వాటర్ ఫాల్ అబ్బా, ములుగు చీకుపల్లి. గుంటూరు అమరావతి స్తూపం ఎవరి కాలం? శాతవాహన కాలంలో. త్రిపీఠికాలు ఏ లాంగ్వేజ్? పాలి భాష. కల్పసూత్రం జైన మతము. అంత్యోదయము ప్రాథమిక లక్ష్యం. ఇదే చెప్పిన పేదలల్లో పేదలు. కాంటూర్ రేఖలు ఎన్నోసార్లు రిపీట్ అవుతుంది కాంటూర్. ద్రావిడ భాషా కుటుంబము. గ్రామ పంచాయతీలకు నిధులు ఎవరు ఇస్తారు? దంతాల అమరిక. ఓకే, మదింపు. విజయనగర అమర నాయకుల్లో అమర అంటే థార్ ఎడారి ఎక్కడ ఉంది చెప్పాలి. సుమతి ఏమిచ్చిండో. తరిగిపోని విటామిన్ ఏంది? సూర్యుడి నుండి వచ్చేది ఆడిచ్చినాడు, డి విటామిన్. కులీ కుతుబ్ షా ప్లేగు వ్యాధి గురించి ఏం కట్టించాడు? చార్మినార్. లంగ్స్ బ్లడ్ అట ఏంటి? రాణి శంకరమ్మ ఏ రాజ్యాన్ని ప్రారంభించింది? ఆందోళు. మెదక్ జిల్లా మెతుకు జిమా. ఇది ఉపాచకంలో ఉంటుంది. ఓకే, తృతీయ తత్పురుష సమాసం. తోడంతోడు. డూము ఊలు ప్రథమ విభక్తి, నిన్నులనుకుర్చి ద్వితీయ విభక్తి, తోడంతోన్ చేతంచన్ తృతీయ విభక్తి, కొరకున్కై చతుర్థి విభక్తి. ఓకే, వలన్ కంటెంట్ పట్టి పంచమ విభక్తి, యొక్క లోన్ లోపల అనేది 6th 7th. ఇక మీరు అన్నీ చూసుకోవాలి అబ్బా, దయచేసి చూడండి, అది లేకపోతే ఒక మార్కు పోయినట్టే. పద్యం నారాయణ శతకం. ఇక పోతన్నా ఏ చందమ్మ, నేనేం చెప్పిన నారాయణ అనుకుంటా పోతాను. గద్యం గాలిబ్ గీతాలు దాశరథి. గాలిబ్ గీతాలకు ప్రాణం పోసింది దాశరథి. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చిండబ్బా? ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్టికల్స్, వాయిస్, స్పీచెస్, ప్రిపోజిషన్స్, ఇంకా స్టేట్మెంట్స్ ఇచ్చాడు. టెన్సెస్ గురించి 3 క్వశ్చన్స్. ఓకేనా, ఇంగ్లీష్లో అవి. తర్వాత ఇది 10వ తారీఖు వచ్చినాయి అబ్బా, సుశిరా పేపర్. శార్దూలం శేషం లక్ష్మీనారాయణచార ఊరు. నా ఊరు కరీంనగర్ జిల్లా. ఊరు ఇచ్చిండబ్బో, శేషం లక్ష్మీనారాయణచార ఊర్లు అడిగిండు. నంగునూరు కరీంనగర్ జిల్లా. కవీంద్రుడు. రంగనాథాలయము 2 ఇచ్చిన. సవర్ణ దీర్ఘ సంధి. ఉదాది అర్థం సముద్రము. గబ్బిలం రచయిత గుర్రం జాషువా. గుర్రం మీద ఎక్కి గబ్బిలంలో పోయిండు అని చెప్పలే. క్రీస్తు చరిత్ర. పారిశుద్ధ కార్మికులు కాకులు గద్దలు. ఓకే, ఆహారం ప్రకృతి. ఓగిరం స్వభావం విభాక్తితో అని. అంతస్థాయి యారావాలు. మళ్ళీ వచ్చింది సుశిరా. పల్లెటూరి పిల్లగాడ పాట. అదేంటిది అని అడిగిచ్చినట్టున్నాడు పాట. ఓకే, గుణం పర్యాయ పదం. స్వభావం తెలిపేవాడు. నానార్థము మరి పర్యాయ పదం నానార్థమే. ఇది కొట్టేసిన కదా నానార్థం. స్వభావం తెలియవాడు. పద్మములకు నిలువైనది. పద్మకరము వ్యుత్పత్తి. బాధనారాయుడు. వ్యాసుడు ఎవరబ్బాయినే బాధరా. ఇది ఉంది అబ్బా, మీరు అవి 9th క్లాసు అర్థాలు, వికృతులు, ప్రకృతులు దయచేసి మీరు చూడండి అబ్బా. కామెంట్స్ రాస్తే నాకు మీరు ఈ చూస్తున్నాయని అర్థమవుతుంది. మీరు కామెంట్స్ రాస్తే నాకు కామెంట్ కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది? మీరు ఎక్కడైతే ఏ వీడియో కింద అయితే మీరు కామెంట్స్ రాస్తున్నారో ఆ వీడియోతో సహా నాకు కామెంట్ వస్తే ఈ కామెంట్స్ ఇవి రాస్తున్నారు. మీరు దయచేసి ఆ 6th 3rd నుంచి 10th వరకు 3 సెక్షన్లు చేసినాయని. ఎందుకంటే పేపర్ 1 పోయే వాళ్ళకు 10th 9th కొంచెం అవసరం లేదు కాబట్టి 8th 6th 7th 8th 3 చేసిన. 10 నిమిషాలే ఉన్నది. అది 10 నిమిషాలలో 2-3 మార్కులు. మళ్ళీ ఇవి మళ్ళీ 8th 9th 10th వాళ్ళకి చేసిన. అవో 2-3 మార్కులు. బస్సులో కూర్చుంటారు కదా పోయేటప్పుడు, అప్పుడు చూసుకుంటారు. అవి గుర్తుంటాయి అన్నట్టు. అవి లాస్ట్కి చేసినవి గుర్తుంటాయి అంటే అవి ఓవరాల్గా మనం చెప్పినవి అయితే గుర్తుంటాయి అట్లా. తర్వాత మీరు ఇంకేమున్నాయి అన్నీ ఉన్నాయి, అవి ప్లేలిస్టులు పెట్టినా మళ్ళీ చేస్తే టైం అంతా వేస్ట్ అవుతుంది. ఒక్కసారి మీరు చూడండి, చూసి ఒక కామెంట్ రాయండి. ఏది రాయకుండా సూపర్ మేడం అని పెట్టుర్రి, లేదా ఏదో ఒకటి పెట్టడం వల్ల ఆ వీడియో చూస్తున్నారు అనేది నాకు అర్థమవుతుంది. ఓకే, బాధనరాయుడు. వ్యాసుడు అండి. ఆహా అవ్యయం. భాషాభాగము. సింహము. హరిత్తు. అర్థం సింహం అర్థం ఏంటిది? హరిత్తు. వాక్యం ఇచ్చి ఇందులో ఏ రకమైనది అని ఇచ్చాడు. అర్థవాక్యం అట. అర్థవాక్యం. ఏం వాక్యాలు ఎట్లా ఇస్తారు? ఇక వాళ్ళు చెప్పినే రాసుకుంటాం కాబట్టి కొంచెం అటు ఇటు ఉన్నాయి చూడండి. మొకాళ్ళు మరియు మోచేతులు ఏ రకమైన దానికి ఉదాహరణ? మడతబంద కోళ్ళకు. కీళ్ళకు.
మడత వంద కీళ్ళకు వస్తాయి. జాతీయ ఆహార భద్రత అంత్యోదయ చట్టం పథకం 2013 యొక్క ప్రధాన లక్ష్యం చెప్పాలి. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో విజయనగర రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు డోమింగ్ భూ వినియోగ పటాలు ఆక్సిజన్యుత రక్తాన్ని గుండె నుంచి శరీరాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు స్కిన్ కిడ్నీస్ లంగ్స్ అట. ప్రేమ్ మెరిడియన్ ఎవరినంటారు చెప్పండి. లేకిన్ అనగా పునరుత్పాదక వనరులు సన్లైట్ గ్రామ కార్యదర్శ విధి. విటమిన్ డి లోపం వల్ల ఏమొస్తుంది? ఈ విటమిన్ డి సూర్యుడి గురించి మస్తిస్తున్నాడు. ఫుడ్ సెక్యూరిటీ ఆఫ్ 2013 యొక్క ప్రధాన లక్ష్యం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. మొదటి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పులే. పటంలోని సరిహద్దులు ఏ రంగులో ఉంటాయి? బ్లాక్. ఓకే. విసర్జన ప్రక్రియలో అవయవాల వరుస క్రమము చోళుల సమకాలికులు. ఉపాధి హామీ పథకం వల్ల గ్రామాలకు లాభాలు. నీటిని శుభ్రంపరిచే దశలు క్లోరినేషన్ ఆక్వాకల్చర్. వికాస సూత్రాలు ఇచ్చిండబ్బ. పూర్వ ప్రచాలక దశ జీన్ పియాజే వైగాట్స్కి అంతర్దృష్టి బ్రూనర్. బోధన సిద్ధాంతము బదలాయింపులు ఆర్పిడబ్ల్యూఇడి. నేను ఏం చెప్తున్నా 2016 వైకల్యాలు ఎంత శాతం కన్నా తక్కువగా ఉంటే 40% తక్కువగా ఉంటే దివ్యాంగులు అంటారు. మీరు దయచేసి ఇది చదవండి అబ్బా ప్లీజ్. ఓకే. ఇవి రోజు వస్తుంది రోజు వస్తుంది ఇదే మీకు ఇది వీడియో చేసి పంపిస్తాను. ఇంట్లో అయితే వస్తుంది. ఆర్పిడబ్ల్యూ 2016 రైట్స్ ఆఫ్ పీపుల్స్ విత్ డిజేబుల్డ్ యాక్ట్ దివ్యాంగన్ అధికార్ కామన్. సమ్మిళిత విద్యను ప్రోత్సహించరు. ఇది నేను ఒక వీడియో చేసి పంపిస్తాను. ఓకేనా? మొత్తం ఇక్కడ మీకు వీడియో చేసి ఇస్తాను. రోజు వస్తుంది అది. అర్థమైంది కదా ఇక్కడ నేను చెప్పేది. అందుకే ఇక్కడ ఉన్న ఎక్కడ చిన్న ఉన్న మ్యాటర్స్ అసలు చదువుకొని పోరు. ఆర్పిడబ్ల్యూడి 2016 ఆర్పిడబ్ల్యూడి 2016 ఇప్పటివరకే 4 సార్లు వచ్చింది. నేను మీకు ఇది నేను చూపిస్తున్నానంటే నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇది మీరు ఎక్కడనో పాత ఉన్నాయని అనుకోవద్దు. మీరు కూడా బుక్లో ఉంటే చదువుకోవాలి. తర్వాత ఏముంది? కొల్బర్గ్ నైతిక వికాసం వచ్చింది. పరిపక్వత వైయక్తిక భేదాలు ఆర్టీఈ 2009. ఉపాధ్యాయుల గురించి 24 ఆన్సర్ అట 24 ఆ రోజు. సాంఖ్యాక శాస్త్ర పితామహుడు ఎవరు? ఇండియన్ మహానోబిస్. బహుళ స్థాయి బోధన అనగా పరిశీలన పద్ధతి. శైశవ దశలో పిల్లల్లో చెయ్యనిది ఇతర పిల్లలతో సాంగత్యము. ఆన్సర్ అది. అలవాటు సర్దుబాటుపై అలవాట్లు రుచులు అవన్నీ ఒకసారి చేస్తాను నేను. పెరుగుదల మస్తు సార్లు వచ్చింది కదా, 3 సార్లు వచ్చింది. పెరుగుదల వికాస సూత్రాలు సాధారణ నుండి నిర్దిష్టం వరకు. దీర్ఘకాలిక స్మృతి గెస్టాల్ట్ వాదము. థారన్ బైకు గుర్తుపెట్టుకోమన్నా. మూర్తిమత్వ లక్షణాలు కానివి. ప్రజ్ఞా పరీక్షలో ఏది చెయ్యరు. ఓకే. సారుగా స్కఫోల్డింగ్ సుషిరా ఎన్నిసార్లు వచ్చిందో. టీవీ చలనచిత్రాలు నేను చాలాసార్లు చెప్తున్నా మీకు. ఎంకేఓ వాల్యూస్ ఇక్కడ 2 సంఖ్యల గాసాబా ఇచ్చి మరియు 2 సంఖ్యలలో ఒక సంఖ్య ఇచ్చి 2వ సంఖ్యను కనుగొమన్నాడు. వృత్త వైశాల్యం ఇచ్చి అర్ధవృత్త పరిధి 3πr కనుక్కోమన్నాడు. త్రిభుజ నిర్మాణం సాధ్యం పడని కొలత 32 cm పొడవు గల తీగతో పొడల్పు కొలతలు దీర్ఘచతురస్రము. రాంబస్ గురించి అడిగాడు. వ్యాసం ఇచ్చి వ్యాసార్థం కనుగొనమన్నాడు. దీర్ఘఘనము ఘన పరిమాణము మిశ్రమ భిన్నాల కూడిక. ఓకే. 10వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్. రాముడు ఘనమైనది. విశేషణం దిక్కు భాష. స్నేహబంధం అనే పాఠ్యాంశం దేని సరళావచన రూపము? మిత్రలాభం కనిపిస్తుందా అబ్బా మీకు? కుంజర అర్థం ఏనుగు. శుభకృత సంవత్సరము 5th క్లాస్లో ఉంది. శుభకృత సంవత్సరము. గ్రామాలలోని వేడుకలు ప్రసంగము. ఆవు నానార్థాలు. గోవు కన్ను బాణం సరస్వతి భూమి. కలిశాడు క్రియ. విభక్తి ప్రత్యయాలు తృతీయ సప్తమి. జాతీయం. అబ్దుల్ కలాం లైసెన్స్ మధ్య నుండి ఏదైనా సాధించవచ్చు అని ఇచ్చాడు. పట్టుదల ఉంటే కానిదే లేదు. ఓకే. సింహం. గుహలోకి ఏనుగు వెళుతోంది. ఇక్కడ ఇట్లా ఇవి ఇచ్చినట్టున్నాడు. ఏంటిది? ఖాళీలు. భాష కీర్తి ఇచ్చి వికృతి ప్రకృతిని అడిగాడు. యమున కీర్తి గొప్పది. ఇందులో అంతస్థం ఏది అని అడిగాడు. చెప్పండి ఏదో. కీర్తి. యారాన్లు ఒక్కటే అంతస్తులో ఉంటారు అని చెప్పిన. స్టేట్మెంట్స్ అట ఏంటిదో. విశిష్టత్వము రామానుజం చార్యులు. అడ్రినల్ గ్రంథి
కోడిగుడ్డులో తెల్ల సోనాలో ఉండే విటమిన్ ఏది? యాంటీమెరీడియన్ దేని గుండా ప్రయాణిస్తోంది? విజయనగర సామ్రాజ్యాన్ని చివరిగా సందర్శించాలనుకున్నది ఎవరు? మొఘలు సామ్రాజ్యంలో ఫిరంగులు వాడునది మొక్కల జంతువులలో గల ప్రోటీన్లు. ఆఫ్రికాలో అధిక వర్షపాతం ఉండే ప్రాంతము పశ్చిమ మధ్య ప్రాంతము. బాష్పీభవనం సంబంధించినది. ద్రాక్ష నారింజ ఆఫ్రికాలో 2 సార్లు వచ్చింది. తేనెటీగ శాస్త్రీయ నామము పటాలు. పరసరాగ సంపర్కము. డెస్లెక్సియా ఇంగ్లీష్లో అడిగాడు. ఇది మంచి చెప్పిన. ఫ్లెక్సీ అంటే ఏంది, లెక్సీ అంటే ఏంది అని మీకు ట్రిక్స్ ద్వారా చెప్పిన. చూడండి ఒకసారి ఇక్కడ ఏం చెప్పినావు. నోమ్స్ చామ్స్కీ, బండూరా, జీన్ పియాజే, వైగాట్స్కీ సాంఘిక సాంస్కృతిక ప్రజ్ఞ. మీకు అర్థమైందా? ఇప్పుడు సైకాలజీ నుంచి ఫస్ట్ టైం ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు సైకాలజీ నుంచి ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తున్నాయో ఆర్పిడబ్ల్యూడి 2016 ఎక్కడ విడువు వదిలిపెట్టలేదు. ఆర్పిడబ్ల్యూడి 2016, ఆర్టీఈ 2009 సెక్షన్ 28 టీచర్ ట్యూషన్ చెప్పొద్దు. మళ్ళీ ఇదే అడిగిండు చూసిరా. వికాసము పెరుగుదలపై నిర్దేశిత మంత్రణం. ఓకే, కుక్కలు 4 కాళ్ళు ఉన్నాయి తెలిపిన బాలుడు. గెస్టాల్ట్ సిద్ధాంతం పైన ఒక క్వశ్చను. బ్రూనర్ ప్రకారం అభ్యాసన బదలాయింపు. భారత సంఖ్యాశాస్త్ర పితామహుడు. ఉపాధ్యాయులు విధులు ఫిర్యాదులు 2009 ఆర్టీఈ ఏ సెక్షన్ కింద పరిష్కారాలు చట్టాలు. కార్ల రోజస్ యొక్క అనుభవపూర్వ అభ్యాసనం. కార్ల ఆత్మ తిరుగుతుంటే ఆత్మ సిద్ధాంతం. సౌష్ఠవ రేఖలు, వడ్డీలు, భిన్నాలు, అవరోహణ ఆరోహణ క్రమము. నష్టశాతము 90,000 ఇచ్చి కొన్న వేల. పెద్ద సంఖ్యకు 5 అంకెల అతి చిన్న సంఖ్యకు మధ్య గల భేదం అడిగిండు. ఒక సంఖ్యకు 15% తగ్గిస్తే 782 అయ్యింది. అయితే ఆ సంఖ్య ఎంత అని అడిగిండు. ఇంకా ఆన్సర్ గిడి ఉన్న చేసుకోరు. ఒక సంఖ్య యొక్క 8వ వంతు ఆ సంఖ్య యొక్క 11వ వంతు కంటే 69 ఎక్కువ అయిన ఆ సంఖ్య ఎంత అని అడిగాడు. చూడురి. సాంఖ్యక శాస్త్ర పితామహుడు సర్ రొనాల్డ్ ఎఫిషర్. ఇంతకుముందు కూడా వచ్చింది. టిఎల్ఎం జ్యామితి బోధన. ఓకే, విలువల నిర్వచనం. బ్లూమ్స్ టాక్సానమీపై. ఇది 11వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్. ఓకే, సముద్ర ప్రయాణ ప్రక్రియ, యాత్ర చరిత్ర తెలుసు కదా. ముద్రామకృష్ణయ్య. ముఖము వికృతి, మొగము. చిందు ఎల్లమ్మ అసలు పేరు సరస్వతి. 2 సార్లు వచ్చింది. ఇది ఉపవాచకంలో ఉందా. జక్కులు అని ఎవరిని అంటారు? ఉపవాచకం కూడా చేసే ప్రయత్నం చేస్తారు. జక్కులు అని ఎవరంటారు? యక్షగానం చేసే వాళ్ళని అంటారు. నాగలి అర్థము హలము. ఇమ్రోజ్ ఏమన్నా షోయబ్ అల్లా ఖాన్. ఇమ్రోజ్ మోజ్ ఎక్కువ. ఇటు క్రికెటరు షోయబ్ పైన మోజ్ ఎక్కువ. అత్యధికము సంధి, యనాదేశ సంధి. అయ్యము సంధి, విడదీయము త్రిక సంధి. ధరకందుడు నామవాచకము విశేషణము. ఓకే, గజేంద్ర మోక్షము పద్యము. గద్య భాగము కవులు సామెత. శిరమును దున్నేవాడు సైరికుడు. 1000 పడగలను హిందీలోకి అనువదించినవాడు. చెప్పిన కదా 1000 పడగలు. పాము పివి నరసింహారావు గారు. మంజీరా నాదాలు రచయిత అయ్యారు వేముగంటి లక్ష్మీనరసరావు. మంజీరా అని ఎట్లా గుర్తుపెట్టుకోమన్నా నేను. వాము మంజీరా నీళ్ళల్లో వేసుకుంటే విద్వాత్ అనేది ఈయనకు బిరుదుందని చెప్పిన. 1000 పర్యాల పదాలు. 1000 మూల్యము ఖరీదు. పాలు మర్రి, చెట్టు నీరు సమాన అక్షరాలు క్షీరము. ఓకే, పాద పద్మములు సమానము. ఉత్తర పదము ఉత్తరం. ఓకే, లేఖనము మైక్రో టీచింగ్. పల్లెటూరి పిల్లగాడ పశువులు కాసే శుద్ధాల హనుమంతరావు. ఓకే, పల్లెటూర్లు అన్ని శుద్ధులతోటి ముగ్గేస్తారని చెప్పిన. వృత్యానుప్రాస అలంకారము. వృత్యం. ఓకే, వృత్తం అని పెట్టాలి. ఒకదానికి ఇంకొకటి వస్తూనే ఉంటుంది. ఓకే, థారండైకు ఈ బైకు. ఈయన ఆల్ జిబ్రా అని ఉంటాడు. నేను చెప్తా అని ఉంటుంది. ప్రాజెక్టు వర్క్ ఇవ్వడం వల్ల భాగస్వామ్యం. కోహిలర్ అంతర్దృష్టి, మెరుపు లాంటి ఆలోచన. ఓకే, జ్ఞానావేశ రంగము, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. కానిది లేనిది అని అడిగాడట. ప్రజ్ఞాలబ్ధి పరీక్షలు మస్తు అడుగుతున్నాడు ఇంట్లో కూడా. ఓకే, ప్రశ్నలబ్ధి పరీక్షలు. సంజ్ఞానాత్మక రంగంలో లేనిది. వికాస నియమాలు, బదలాయింపు. మళ్ళీ వచ్చింది ఆర్టీఈ 2009. ఆర్పిడబ్ల్యూడి 2016. ఇది లేకుండా ప్రశ్నపత్రం లేనట్టుగా అనిపిస్తుందా. బండూరా పైలట్ విభక్తులు. కరి అంటే ఏనుగు. పడిలేచి ఏ ప్రక్రియ అని అడిగాడు. క్లిప్స్ ఉదయము. భూమి లోపల పొరల్లో ఉండే ఖనిజాలు. బహువ్రీహి సమాసము. ఋగ్వేదంపై భజనలు కీర్తనలు. తెలంగాణ కానాల దాదాబాయి సౌరభ్. జపాన్ ఉద్యమం. జనధన్ అకౌంట్ మనం ఎవరు చేసే మోదీ. సగటు విలువ. పరాన్న జీవి యొక్క ఏది కస్కుటనట. మొక్క ఏది కస్కుట. కాండంలో ఆహార పదార్థాలను స్వీట్ పొటాటో
కాండంలో ఆహార పదార్థాలు అనే స్వీట్ పొటాటో. బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధి కానిది మలేరియా. మీరు అర్థం చేసుకోవాలి నేను ఎందుకు చెప్పినది. ఇది రఫ్గా రాసుకున్నది, అప్పుడే ఎగ్జామ్స్ రాసి వచ్చిన తర్వాత వాళ్ళతోటి తెలుసుకున్నవి. అటుగా ఇటుగా ఉండొచ్చు, మీరు దయచేసి అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. మొత్తం చేయమన్నారు కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ ద్వారానే నేను చేస్తున్నా. ప్రతి కామెంట్ నేను చదువుతున్నా. మీరు చూసిన ప్రతి వీడియోకు కామెంట్ రాయండి. లేదు అంటే ఏదైనా ఒక లవ్ గుర్తో ఏదో ఒకటి పెడతారు కదా, గిట్లనో ఐస్ క్రీమో ఏదో ఒకటి పెట్టండి. ఎందుకంటే దానివల్ల నాకు తెలుస్తుంది మీరు ఏం చదువుతున్నారు. అది చేస్తే ఇంకో వీడియో చేస్తాను నేను. ఇప్పుడు రేపు పోయేటప్పుడైతే నేను మస్తు వీడియోలు చేసిన. 10 వీడియోలు చూస్తే 10 మార్కులు 20 మార్కులు వస్తాయి. ఓకే. ఎండామిక క్రింది వాటిలో శైవలం జతను గుర్తించింది. మళ్ళీ చేస్తే ఇంకా చేసేటి ఇంకా బాగున్నాయి కాబట్టి అనవసరంగా మిస్ అవుతుంది. ఓకే. శైవలాలు ప్రశ్న క్లామిడోనస్ డయుడెన్స్ అట. వర్గీయ సమీకరణ ప్రశ్నలు, త్రికోణమితి ప్రశ్నలు, అనిర్దేశక మంత్రము, గ్రీన్ హౌస్ మీద 2 సార్లు వచ్చింది చూడండి. పిరమిడ్ శంకువు మ్యాథ్స్, బ్యాంకులపై 4 క్వశ్చన్స్ వచ్చినాయి. ఆర్టికల్ 21, ఆర్టికల్ 19 నుంచి 21 వరకు. టీచింగ్లో ఉపయోగించే సోపానాలు. ఓకే. డెగ్డాల్ రోల్ పై ఉన్న ప్రశ్న. తర్వాత రాష్ట్రపతి నిధులు. ఓకే. నిరంతర మూల్యాంకనం 2005 NCF. ఓకే. ఒక బాలుడు తన తండ్రి చేసిన అప్పుకు యజమాని దగ్గర అప్పు చేసిన తండ్రి చూసినప్పుడు కానీ వెట్టి చాకరీ చేశాడు. అదేంటి అని అడుగుతున్నాడు. మీకు అక్కడ క్వశ్చన్ వేస్తే తెలుస్తుంది. ఆడలేదుగా. 12 ఇగో ఎస్ఏ సోషల్. 12 వాళ్ళు చూసిరా. 12:1కి టెట్ మార్నింగ్. చెరబండరాజు బద్దం భాస్కర్ రెడ్డి వేమన పద్యం గురించి. నీటిపై తేలుతోంది. చేకానుప్రాసం. ఓకే. చేకానుప్రాసం అర్ధభేదంతో జంట హల్లులు ఒకదాని అర్ధభేదంతో జంట పదాలు వచ్చినప్పుడు చేకానుప్రాసం అంటే ఒకే హాల్లో జంట కూసుంటే చెక్కుమంటుంది అని చెప్పినండి. కొరవి గోపరాజు ఏ స్థాన కవి. పల్లెకొండ సంస్థాన అధీనమైన రాణ మల్లన్న ఆస్థాన కవి. అబ్బా. ఓకే. 15వ శతాబ్దం. ఓకే. రామోద్యావనమ గుణసంధి. ధీము అర్థము ధైర్యము. అమడాలు కవలలు. ఇది తెలంగాణ పదము. ఓకే. జాతీయం కానిది ఏదైనా అడిగిచుండో అందులో అన్ని జాతీయాలు సామెతలు ఇచ్చి అడుగుతాడు కావచ్చు. సాకులు లోయలు వంకలు అంటే పర్యాయ పదాలు. ఓకే. ఉపాధ్యాయుడు జ్ఞాన జ్యోతులను వెలిగిస్తాడు. అలంకారం రూపక అలంకారం. ఉపాధ్యాయుడు జ్ఞాన జ్యోతులు. జ్ఞానం వేరే జ్యోతి వేరే. ఇది ఏంటిది అవి 2 టచ్ ఉన్న కానట్టు చెప్తుండు కాబట్టి. సమాసం గురించి. ధృతము అనగా అవసరం లేకుండా కరిగిపోయేది. ఫాస్ట్గా చెప్తుందని అనుకోకండి. ఇక అన్నీ అర్థం చేసుకున్నలో తప్పకుండా చేసుకుంటారు. చామ్స్కీ గురించి ఇచ్చిండు, ఎరిక్సన్ గురించి ఇచ్చిండు, బ్రూనర్ గురించి ఇచ్చిండు. ఇగో RPW డీము 2016 2016 ఎట్లు ఇస్తున్నాడు చూడండి. దయచేసి దీని మీద తప్పకుండా వీడియో చూడండి. ఓకే. వికాస నియమాలు వైగాట్స్కి సృజనాత్మకత అంటే ఏమిటి. RTE 2009 అంతర్దృష్టి అభ్యాసన ఆలోచన చింతన కార్ల్ రోజర్స్ అంతర్గత ప్రేరణ. ఓకే. తర్వాత ఇది ఆఫ్రిడియన్స్ ఇన్సి ఫ్రెండ్స్ డిడ్ ఏది సరైనది అడిగించు. ఏదో సరైనది ఎర్రర్ అని ఇచ్చిండు అంట. క్వశ్చన్ ట్యాగ్ అని ఇచ్చిండు. కంపేర్లీవా డిగ్రీస్ అని ఇచ్చిండు. రాంగ్ స్పెల్లింగ్స్ ఇచ్చి కరెక్ట్ ఏమన్నాడు. ప్రిపోజిషన్స్ పై ఇచ్చిండు. ఆర్టికల్స్ పైన ఇచ్చిండు. టెన్సెస్ LRSW పై ప్రశ్నలు. ఓకే. డూన్లు ఎక్కడ ఉంటాయని ఇచ్చిండు చూడండి. సోషల్ మానవ అక్రమ రవాణాలు. ఓకే. డెహడ్రూన్స్ ప్లాటిడూన్స్ ఎక్కడ. GDP స్వాతంత్రం అనంతరం ఎక్కడ అని అడిగితే అంతర్గ్రహాలు. ఓకే. ఇది ఇంటర్లట. అంతర్గ్రహాలు ఇంటర్. ప్లాటికమ్ హిల్స్ అండమాన్ నికోబార్ దీవులు. సౌర వికరణము. ఫ్రెంచ్ టెన్నిస్ కోర్టు జరిగిన మీటింగు. భారత రాజ్యాంగ లక్షణము. ఇది ఏంటిది ఇంటరే. ధరల సూచిపై ప్రశ్న. 1951 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణము చట్టం సభ్యులు. చూసిరా క్వశ్చన్స్ ఎట్లు ఇస్తున్నాడో. అజంత గ్రహాలు 15వ నెంబర్ గురించి ఇచ్చిండు. నరసింహస్వామి విగ్రహం ఎవరి కాలంలో రాష్ట్ర కుటుంబంలో ఇచ్చింది. ఇది DSCలో వచ్చింది. ఓకే. అజంత గృహాలు 15వ నెంబరు. ప్రచ్ఛన్న నిరుద్యోగము. భారత భూ సరిహద్దు. దక్కన్ పీఠభూమి దిగువన జిల్లాలు. యూరప్లో 2 క్వశ్చన్స్ వచ్చాయి. క్రింది వాటిలో సెక్యులిజం గురించి ఇచ్చిండు. బ్యాంకింగ్ వ్యవస్థ 2 ప్రశ్నలు. విలువలు. మ్యూజియం. భారం లేని విద్య. NCF 2005. జల్ జంగల్ జమీన్. సుషిరా ఉపవాచకం. ఓకే. కొమరం భీం. కర్కట రేఖ పోసి. ఇది సోషల్ ఇచ్చిండు చూసిరా. మనం తెలుగులో చదివినాం కదా జల్ జంగల్ జమీన్ అని. ఇది సోషల్ ఇచ్చిండు. కర్కట రేఖ పోయేది ఎక్కడి నుంచి పోతాడని ఇచ్చిండు. చెందల దేవాలయం. ద్వీపకల్ప పీఠభూమి. UNO శాశ్వత దేశం.
మన్రో సిద్ధాంతము. 1919 రౌలట్ చట్టం. అబ్బా. 1904 చైనా బీజింగ్ సమావేశము. 1948 బాలల హక్కుల ఆమోదం. మన్రో సిద్ధాంత. హిమాలయ అడవులు. 12వ రోజు ఆఫ్టర్నూన్ సెషన్. భక్తి వికృతి పదము. బత్తి. రసతరంగిణి ఖండకావ్యం ఎవరు రాశారు? ఓకే, రసతరంగిణి చెప్పాలి మీరు. భాగ్యోదయం ప్రక్రియ జీవిత చరిత్ర. గ్రావము అర్థం పర్వతం. మీకు తెలిస్తే మీరు ఆన్సర్స్ ఇక్కడ కరెక్ట్గా తెలిస్తే మీరు రాయండి. ఇప్పుడు ఫామ్లు ఉన్నారు మీరు కాబట్టి ఖచ్చితంగా కరెక్ట్ తెలిసి ఉంటాయి మీకు. గ్రావము అర్థం పర్వతం. గోల్కొండ పత్రిక ఎవరిది? సూరవరం ప్రతాపరెడ్డి. ఇగో ఇది కూడా ఉపవాచకం. ఇప్పుడు సూరవరం ప్రతాపరెడ్డి నేను చెప్తా. ఓకే, ఆశ వదులు కోవడం. ఇది జాతీయమో ఏమో అడిగాడు. ఉపమానం యొక్క ధర్మాన్ని రూపక అలంకారము అంటారు. 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఏ అలంకారము? సీసపద్యము. ఉత్పలమాల అలంకారము ఘన విభజన అని అడిగిండట. ఉత్పలమాల చెప్పిన నేను. సత్యహింసలు ఏ సంధి అని అడిగిండు. ద్రవ్యములను ధరించినది ఉత్పత్పర్థము భూమి వసుధ. దేవులపల్లి రామానుజరావు పత్రిక ఆంధ్రపత్రిక అయినది. ఓకే, బాసర సరస్వతి దేనితో ఉంటారు? ఇసుక దిబ్బలు. కుల వివక్షత సాంఘిక సామాజిక వర్గాల కోసం ఏర్పాటు చేసిన సంస్థ. ఎన్నికల సంఘం ఏ చట్టం సిఫార్సు మేరకు ఏర్పాటు? ఆర్టికల్ 13(1) ఏవి తెలుపుతోంది? మానవ అభివృద్ధి సూచికలు పరిగణనలోకి తీసుకోబడినవి. రాజా రామ్మోహన్ రాయ్ ఏ సిద్ధాంతం ప్రకారము బ్రహ్మ సమాజము చేశాడు? గ్రీడ్ వ్యవస్థ అనగానేమి? రాజ్యాంగ లక్ష్యాలను మరియు ఉద్దేశాలను పరిచిన రాజ్యాంగ భాగము. ఓకే, తొందరగా చెప్తున్నా. భూమధ్య రేఖ వద్ద అభికేంద్ర బలము ఏర్పడడానికి కారణం ఏమిటి? ఫోన్లు వినే పర్వతాలు ఏవి? 9th క్లాస్లో. యూరోప్లో వీచే ఆల్ప్స్ పర్వతాలు. రాజ్యాంగం లక్ష్యాలను మరియు ఉద్దేశాలను పొందుపరిచిన రాజ్యాంగ భాగము. ఓకే, 10th క్లాస్లో ఉంది. గౌతమిపుత్ర శాతకర్ణి రాజధానిగా వర్ణించిన శాసనం. జైనులు నిర్మించిన దేవాలయం ఏది? అష్టాపద దేవాలయం. జైన. రాజ్యాంగ మొదటి సమాన ద్వారా ప్రవేశపెట్టిన రాజ్యాంగము షెడ్యూల్. 8th క్లాస్ టీచర్ బుక్ ఇతివృత్తాలు. రత్నమంజరి ఎవరి రచన చెప్పాలి మీరు. NCF 2005 శాంతి విద్య ప్రవేశపెట్టినట్లు. ఫస్ట్ వరల్డ్ వార్ ఆసియాతో పాటు పాల్గొన్న రాజ్యాలు. మ్యాథ్స్ గ్రహాల సాంద్రతను బట్టి అవరోహణ క్రమము. 1964 ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. అవరోహణ 1964-66 జాతీయ విద్యా విధానం మీద రాసిండు. అడిగిండు. అత్యంత జనాభా తక్కువ గల రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతము. సర్ఫ్ ఏ ఖాస్ ఏంటిదా చెప్పాలి. మనం చదివినాం. శాశ్వత శిస్తు విధానం. 1992 దామన్ మన్హోకి రైతార్వి విధానం కోసము సిగర్ చేసిన గవర్నర్ ఎవరు? ఓకే, డాగర్ బ్యాంకు. సత్యశోధక్ గాంధీ గారిది. మాండో గోధుమ ప్రధాన పంట. 18వ రోజు మార్నింగ్. ధర్మము వికృతి పదము దమ్మము. వర్షం నానార్థము చెప్పిన కదా. 18వ రోజు ఒకటి. వర్షము నానార్థము. సంవత్సరము వాన మబ్బు. పోతన చరిత్ర రాసింది వానమాములై వరదాచార్యులు. శ్రీహసిత గజకేసరి నానార్థాలు. శతప్రతకం గ్రంథ రచయిత గడియారం రామకృష్ణ. పద్యం సుమతి శతకం. ఏంటిది అది ఇచ్చిండా మరి ఎట్లా ఇచ్చిండో తెలియదు. గద్యం సామాజిక భాష సులభంగా ఉంటుంది. పంచమ విభక్తి వలన్ కంటెంట్ పట్టి. అంతస్థాయి యారావాలు అంతస్తులు. ఓకే, పెనిమిటి అంటే భర్త. సహజ పండితుడు బమ్మెర పోతన. ఏ కావ్యం కర్మని. ఏ కావ్యం అని అడిగాడు అక్కడ కింద ఏమడవు. అలుగులు అర్థం. థర్డ్ సుమతి బాణములు అంటే అలుగు మత్తడి చెరువు నిండగా ఎక్కువైన నీరు. ఓకే, మత్తడి చెరువు నీరు నిండుగా ఎక్కువైన నీరు. దాన్ని ఏమంటారు? అలుగు అంటాం. సంశ్లేష అక్షరంపై. ఊరడి అనేది ఏ పండుగకు బోనాలు. ఓకే, పాఠ్యాంశంకి లోపలికి కూడా వెళ్ళాడు. ఊరడి. ఓకే, అక్కడ మన బోనాలు. నీరటి అంటే అర్థము నీరు కట్టే వంటి వాడు. ఓకే, చెరువుల నుండి నీరు పంపిస్తాడు. తెలుగులో చిత్రకథ ఏ ఉపకరణము? దృశ్యకరణ ఉపకరణము. చిత్రకథ. డింగ్ డంగ్ వాదము మార్క్స్ ముల్లరు. పోతే అనేది ఎటువంటి అవ్యాయాలు. కర్మని కర్తరి వాక్యము. కర్మని వాక్యము ఆమోదం. లైస్కా బారేజా సైటైనా అనే పేరు ఎవరికి? శ్రీహసిత గజకేసరి కాకతీయుల కాలం నాటిది.
నాణం ఎప్పటిది? విజయనగర రాజులకు. యూరప్ ఖండం. 2 ప్రశ్నలు రావడం జరిగింది. పశ్చిమ పవనాలు. ద్రాక్ష పంటలు, ఇది కూడా ఒకసారి వచ్చి ఇప్పుడు ఇంతకుముందు 2 సార్లు వచ్చింది. గుండెలో 2/3 కుడివైపు. గ్రామ పంచాయతీ విధులు, ఇది 5వ తరగతిలో ఉంటుంది. విధులు క్రింది వాటిని మేనికి సంబంధించినది. పేపర్ 1 వాళ్ళైనా పేపర్ 2 వాళ్ళైనా మీరు ఎక్కడ ఏ క్లాస్ నుంచి ఇచ్చాడని అస్సలే మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. గ్రామ పంచాయతీ నిధులు, బాష్పీభవనం, సాంద్రీకరణం, ఓకే, కాగితము, ట్రాన్స్పరేట్, కారోటినాయిడ్స్, కెరోటినాయిడ్స్. 5E లర్నింగ్ మోడల్, ఇది ఎన్నిసార్లు వచ్చింది? 5E అభ్యాస నామనం. ఈ అంటే ఎంగేజ్, కృత్యంలో నిమగ్నమై ఉండడం. ఎక్స్ప్లోర్ అన్వేషించి తెలుసుకోవడం. ఎక్స్ప్లెయిన్ విశదీకరించడం. ఎలాబరేట్ విపులీకరించడం. ఎవాల్యుయేట్ మూల్యాంకనం. ఓకే, 5E 2 సార్లు వచ్చింది 5E. ఓకే, ఇగో 5Eలు. తర్వాత PUC ఫెయిల్ ఫ్రమ్ పొల్యూషన్ అండర్ కంట్రోలరా. ఫిలిగ్రీ దేనికి సంబంధించినది? వెండి పైన వేసే పూత ఫిలిగ్రీ. ఇక్కడ త్రిపీఠికాలు గురించి అడిగినది. బుద్ధుడు పీఠం వేసుకొని కూర్చుంటాడని త్రిపీఠికాలు. సైకాలజీ వైగాట్స్కి ఇచ్చిండు. కొల్బర్గ్ చేనేత చీర నెయ్యడం అనేది థారండిక్ ప్రకారం ఏ నియమం? అభ్యాసన నియమం. బండూర సిద్ధాంతం, బ్రూనర్ బోధన సిద్ధాంతం, ఎరిక్సన్ సిద్ధాంతము, 8 డేస్ అబ్బాయి లక్షణాలు, RTE 2009 ఎక్స్ప్లెనేటరీ సంబంధించిన వైవిక్తిక భేదాలు, ఉద్దీపన పునర్బలం, మూర్తిమత్వము, రక్షక తంత్రాలు. కెరోటిన్ గురించి రక్షక తంత్రాలు కూడా ఒక్కసారి వినండి దయచేసి. ఇంకేంది ఇంగ్లీషు, ఇగో ఏవి పీవి, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, ప్యాసేజ్ ఎక్కువ, ఇంట్రాక్ట్, అసైన్మెంట్, అడ్వర్బ్ ఆఫ్ టైం. ఫస్ట్ క్లాస్లో ఇంగ్లీష్ ఎప్పటి నుంచి పరిచయం? ఎక్కడి నుంచి? మ్యాథ్స్ అవధి వ్యవధిల లబ్ధము. 1 నుంచి 110 సహజ సంఖ్య రాస్తే 0ని ఎన్నిసార్లు రాస్తారు? భిన్నాలు ఏది పెద్దది? ఓకే, దీర్ఘగణం ప్రక్కతల వైశాల్యము. ఓకే, త్రిభుజాలు ఇచ్చి వైశాల్యము. కాసాగు గాసాబా ఇచ్చి ఒక సంఖ్య 3వ వంతు 23వ సంఖ్య ఎంత? ప్రధాన సంఖ్యలు ఏది పెద్దదని అడిగారు. దశాంశాలు అనేది 689 ఆన్సర్. ఓకే, ఇక వరుసకు భాగించబడింది 9th క్లాస్ భాగించబడింది అని చెప్తాను. చూద్దాం. రామానుజు నెంబర్ 17 2008 ఎంత అని అడిగిండు. LCM ల్యాండ్ HCF గురించి అడిగడం. ఇగో ఆఫ్టర్నూన్ అవ్యాయం అబ్బా. ఓకే, ఇవి తప్పులు అని అవ్వకుండా కొన్ని తప్పులు కూడా ఇచ్చిండట. చూద్దాం మరి అక్కడ మార్క్సులు కలిసినాయేమో. మీరు మాత్రం ఇక చెప్పినే చెప్తున్నా నేను, అన్నీ కరెక్టే కానీ తెలియని చెప్పలే. కాకపోతే ఆన్సర్ అయితే ఇదైతే ఇది కావచ్చు. ఆఫ్టర్నూన్ సెషన్. అవ్యాయము అయ్యో అనేది ఏంటిది? అవ్యాయము. పట్నం వికృతి ఏంటిది? పతనం. 2 పదాలు కలిసి అర్థవంతంగా పదాలు రావడం సమాసం అంటారు. ఆవు యొక్క నానార్థాలు. ఆవు కన్ను, ఇది కూడా వచ్చింది చూడండి 6వ తరగతిలో. ఆవు కన్ను, బాణం, సరస్వతి, భూమి, గోవు, పయ్యర, గాలి. ఓకే, తర్వాత గులాబీ ఎర్రగా ఉంది. ఎర్రగా అనేది ఏంటిది? విశేషణం. ఈ జంట నగరాలు హేమంత శిశురాల రచన ఎవరిది? ఉత్పల సత్యనారాయణ. ఓకే, మగువ పర్యాయ పదాలు కానివి అడిగిండు. కానివి చూసుకోవాలి. పడతి, సతి, భార్య, స్త్రీ, ఇంతి, వనిత. ఓకే, ఇదేంటిది? పడతి సతి, భార్య, స్త్రీ, ఇంతి, వనిత. మగువ అంటే ఎవరు చెప్పాలి. ఇక కాలోజీకి ఫ్రెంచి కవి లూయి అరగాని పోల్చినది. అరగాని శ్రీశ్రీ గారు. పద్యం 7th క్లాస్ది సుమతి శతకం. ఓకే, గద్యం కథలు వచ్చినవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘానికి తొలి అధ్యక్షుడు TM వావిలాల గోపాలకృష్ణ. వర్గ యుక్కులు. యుక్కు అంటే మహాప్రాణులు. ఓకే, మహాప్రాణాక్షరాలు. జత. యుక్కు అంటే ఏంటిది? జత. మా ఊరు ఏకశ్వాస ప్రబంధం. కవి అచ్చ వెంకటాచార్యులు. సుశిర ఊర్ల గోతండబ్బ. విస్తార పఠనం. కర్క్యూల శాసనంలోని ఉపజాతి పద్యాలు, ఛందస్సు, కంతపద్యాలు. విశ్వకర్మ అంశంలో పుట్టినవాడు నల్లుడు. లో ఏ విభక్తి? కిన్ కున్ యొక్క లోన్ లోపల. ఓకే, ఇదేమో ఆఫ్టర్నూన్ సెషన్ 18లో ఆఫ్టర్నూన్.
ఇది కూడా ఆఫ్టర్నూన్. పియాజే, ఇది సైకాలజీ అన్నట్టు. పియాజే, ఎరిక్ ఎరిక్సన్, యవనారంభ దశ లక్ష్యాలు, బదలాయింపు, వైయక్తిక భేదాలు, ఆర్టీఈ 2009 సెక్షన్ 18, ఎన్సీఎఫ్ 2005 పరిశీలన, వైగాట్స్కి, సాంశీకరణ అనుగుణ్యత, రక్షక తంత్రాలు, ప్రక్షేపణం, పరిపుచ్చ, కోల్బర్గ్ నైతిక, బాలల హక్కు, పిల్లలకు ఫ్రీడమ్ ఇచ్చి విద్య నేర్పిటకై నాయకత్వం వైఖరి, బాల కార్మికులు అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, గోడ పత్రిక గురించి, వికాస సూత్రము, గాజు మరియు సిరామిక్, మాంగనీస్. ఇంగ్లీషు క్యూటాంగ్, డిగ్రీస్ ఫర్ మచ్యూట ఏంటిదో, ఇంటర్స్యూ రీడింగ్ అట. ఇన్కరెక్ట్ స్టేట్మెంటు, ఇన్కరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చి కరెక్ట్గా రాయమంటుండు. ఆంటోనియం, ఫ్లూరల్ ఫాము, ఆరెంజ్మెంటు, డిఎస్, ఐడిఎస్. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోరు. ఇంకేమున్నారు, ఎర్రర్, స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఇచ్చిండు. సింగులర్ ప్లూరల్, మహాజనపదాలు ఏవి, 8 ఒడ్డున ఏర్పడినవి. ఈవీఎస్, భూభాగం ప్రకారం ప్రపంచంలో భారత్ ఎన్నవ స్థానం, 7వ స్థానం. ఎలుక ఎడారిలో ఎక్కువగా ఉంటుందా. ఓకే, స్టేట్మెంట్ ఇచ్చాడ. ఉదయగిరి దియోగ దేవాలయాలు ఎవరి కాలంలో, గుప్తుల కాలంలో. యూట్రిఫికేషన్, నీటిలో మొక్కలు అనేటివి ఎక్కువగా పెరగడం వల్ల ఆక్సిజన్ శాతము తగ్గిపోవడం వల్ల అంటారు. పీపీఎం ఫుల్ ఫామ్ అడిగినట్టు, పార్ట్స్ ఫర్ మిలియన్స్. క్యాలీఫ్లవర్లో మనము తినే భాగము. ఇత్తడి కళలు ప్రసిద్ధి జిల్లా. క్రింది వాటిలో మానవుడు తిననిది ఏంటిది అడిగి. ఎగువ తెలంగాణ పీఠభూమి జిల్లా. ఓకే, ఏంటి అబ్బాయి ఇవి జిల్లాల. అత్యల్ప వర్షపాతం, అధిక వర్షపాతం పెరిగే చెట్లు. సంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లా, హైదరాబాద్, సికింద్రాబాద్, నల్గొండ. ఇవేంటి ఎగువ పీఠభూమి జిల్లాలు కావచ్చు. ఒక జిల్లాని ఇచ్చిండే, ఎన్ని జిల్లాలు ఇచ్చిండు. గాజు, సిరామిక్ దీనిలో తయారు చేస్తారు. రాజుల చరిత్రను తెలిపే చార్టు, వంశాల చార్టు. ఓకే, వాతావరణంలో దుమ్ము మేఘాలుగా మారితే తర్వాత సముద్రమీదుగా పోతాయి. ఫెల్డ్ స్టార్ అనేది దేని మిశ్రమం. మెదడు నరాల గురించి న్యూరాలజిస్టు. మెదడు అన్వశరీలకు సంబంధించి సంకేతాలు పంపడం. నాడుల మగ ఈగలు టీన్ అనే దేనిని అంటారు. స్టేట్ సిలబస్ ప్రకారం ఈవీఎస్ పాఠ్యాంశాలు. ఏ ఉపగమనం, సర్పిల. శాఖీయ ఉత్పత్తి ద్వారా పునరుత్పత్తి జరిపే మొక్క. మామిడి, బంగాళాదుంప, యాపిల్. ఇక కరెక్ట్ ఆన్సర్ ఏదో. మ్యాథ్స్. 80 నుంచి 100 మధ్య ప్రధాన సంఖ్యలు. అకర్ణీయమైన సంఖ్యా ధర్మాలు. స్వయ అభ్యాసనం గురించి. పూసలు చట్రము. హెర్బర్ట్స్ సోపాన క్రమము. వడ్డీ లేక 1 కిలోమీటరు ఎన్ని మిల్లీమీటర్లో ఏమిచ్చిండు. 3D మ్యాప్స్. విలోప నిష్పత్తి. మధ్యగతము. ప్రియర్, ఎముక, తొడ. ఇదో 19 ఆఫ్టర్నూన్ సెషను. ఓకే, ఆంధ్ర యోగులు. ఆచార్య బిర్దిరాజు రామరాజు. చిల్లర దేవుళ్లకు నవల రచన. దాశరథి రంగాచార్యులు. అచ్చ తెలుగు ఏ రోజు అబ్బాయిది, 19 రోజు. అచ్చ తెలుగు ఆది కావ్యం. యయాతి చరిత్ర. భూమిక ప్రక్రియ ఏంది, ప్రీతిక ముందు మాట. వాంగ్మి అర్థము, యుక్తియుక్తంగా మాట్లాడేవాడు. ఉపన్యాసము. సాహిత్యము, నానార్థము, కళాయిక. చేకానుప్రాసాలంకరం. పద్యం రాముడు. గద్యం స్కోలింగ్. మిత్తికి ప్రకృతి, మృత్యువు. మృత్తిక పర్యాయపదం. అంక అలంకారమా, శ్లేష అలంకారం. మిమ్ము మాధవుడు. సంఖ్య గురించి తెలిపినది ఏ సమాసము, ద్విగు సమాసము. బలిపుష్టము, కాకి. శయనం దేగ, క్షణం దేగనా. కచటతపులు, పరిశాలు. సైకాలజీ. జీన్ పియాజే, ఎరిక్సన్. విస్మృతి, వికాస దశలు. ఓకే, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ. అంతర్దృష్టి, అభ్యాసన, అవరోధనలు. న్యాయకత్వం శైలి. బ్రూనర్, వైగాట్స్కి. అయత్న సిద్ధాంత, కార్ల్ రోజస్, సార్వా. గదే స్కోఫోల్డింగ్ అన్నట్టు. ఆర్టీఈ 2009. ఓకే, 3rd సెక్షన్ 23rd సెక్షన్ గురించి ఇచ్చాడు. ఎన్సీఎఫ్ ఎక్కువ ఏమి ఇస్తున్నాడు, 28 ఇస్తున్నాడు, 22, 23 ఇస్తున్నాడు. చూడండి, ఎన్సీఎఫ్ క్వశ్చన్స్ 2005. బాలల హక్కులు. ఓకే, ఇంగ్లీషు. ఎంత వెకాబులరీ, ఆర్టికల్స్, కరెక్షన్స్ ఆఫ్ సెంటెన్స్. ఇక ఇవి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, స్పెల్లింగ్స్. ఇంకేమున్నది, క్వశ్చన్ ట్యాగ్, ప్రిపోజిషన్స్, ఆబ్జెక్టివ్స్. అంతే. మ్యాథ్స్. ఇక సైన్స్. ప్రోటో జావల్ల కలిగే వ్యాధి. మలేరియా. చెరువు ఎర్రకల్లు. శిలీంధ్రాలు. అగ్గిపుల్లకు ఉండేది. ఎర్ర పరస్పర యానిమనీ ఏమో ఉంది కదా, చూసుకోరు. సైకాలజీ 2-3 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ముల్లంగిని దేని రూపాంతరము, వేరు. ద్విలింగ పుష్పానికి ఉదాహరణ కానిది. ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్ రెండింటిలో విడుదల చేసే గ్రంథి. కార్బన్ పరమాణువుల సంఖ్య. పోరాడే విద్యుత్ విశ్లేషణ. కణవ కవచము. స్త్రీల గౌణ లైంగిక హార్మోన్
వాటిపై గౌణ శైన్య గోళం వైశాల్యం పేక ముక్కలు వద్ది క్లోమము గురించి టెట్ ప్రాథమిక పై విద్యాశాఖ ప్రకటన సూచిందాం. ఓకే, ఇవేంటిది సెంటర్స్ వేల లక్షల 19 మార్నింగ్ అండి. ఓకే, ఆలి ఓలి ప్రకృతి. ఓకే, 9th క్లాస్లో ఉంది. ఓకే, ఇగో 173 పేజీ. గంగుల సాయిరెడ్డి రచన కాపు బిడ్డ. ఊహకు ప్రాధాన్యము గల అలంకారము ఉత్ప్రేక్ష అలంకారము. నిజము తెలివి ఏ సంధి గసడదవా సంధి. ఓకే, 9th క్లాస్. స్వీయ రచన సరికే చప్పుడు పద్యము 7వ తరగతిలో ఉన్నది. గద్యము మాతృప్రదేశము యనాదేశ సంధి. అన్నీ 9వ తరగతి 8th క్లాస్లో. వాడు ఇష్టం అబ్బా, అన్ని క్లాసులు చదువుకొని పోవాల్సిందే. మనకి ఇచ్చిన రోజు మళ్ళీ తెల్లారి వేరే ఇస్తాడు. ద్వాంశము అంటే కాకి. సీత పదాలు తెల్లని. సీత పదాలు తెల్లని పర్యాయ పదాలు. అపూటము పూర్తిగా అపూటం తెలంగాణ భాష. ఓకే, రాయగ్ బాగిన్ శంకరమ్మ. ఓకే, కాపాడుకుందాం సంభాషణ ప్రక్రియ. ఓకేనా. హృదయం ప్రత్యర్థము వ్యాకరణ పరిభాషలో 4 విధాలుగా జరిగితే బహుకము. ఓకే, చుక్కలు తలపువుగా ఉత్ప్రేక్ష అలంకారము. ఆచార్య కె రుగ్మద్దీన్ జానపద సాహిత్య అలంకారం. ఓకే, చాటుమాటున గడ్డిపోచ దాశరథి 10th క్లాస్. ఇక 20వ రోజు టెట్ 9, 10 క్లాసులో టెక్స్ట్ బుక్లో ఏదిగా బదలాయింపు ఎడమ చేతిలో కూడా రాయడం. ఓకే, బదలాయింపు ద్విపార్శ్వం పునర్బలనము 2వ రోజుకి ఒకేసారి ఇచ్చి ఒకే ఏమన్నాడు చెప్పి. పరిపుచ్చ ఇంటర్వ్యూ. కొల్బర్గ్ మార్గదర్శకులు. ఒక స్టూడెంటు టీచర్ దగ్గరికి వెళ్ళి తాను ఆఫ్టర్ 10th తర్వాత ఏం తీసుకుంటాడు అనేది మార్గదర్శకత్వం. జేపీడి స్కోఫోల్డింగ్. ఎరిక్సన్ RTE 29 మెంటల్ హెరాస్మెంట్ స్కాప్చల క్లాసికల్ కండిషన్. ఓకే, ఇక్కడ ఏంటిది డెటలెన్స్ స్పెల్లింగ్స్ గురించి అడగడం. ఇదంతా ఇక ఇంగ్లీష్లో గివ్వే ఇస్తాడు. ఇక ఇంకోటి ఏముంది ఇక లాస్ట్కు ఇదా అలంకారం వృత్యానుప్రాస అలంకారము. ఓకే, పేదరాలు రుగాగమ సంధి విడదీసి రేమనుడు. సూర్యోదయం లాంటిది ఏది గుణసంధి. సూర్యోదయము గుణసంధి. ఓకే, వర్ణమాల మూర్ధన్యాలు అంటారు. సంభావన పూర్వపదము కర్మదాయ సమాసము. భాషాంశాలు ఏమి వస్తాయి అని అడిగాడు. 9th 10th లాంగ్వేజ్ ఫస్ట్ తీసుకున్న వారికి టెక్స్ట్ బుక్ వేరు. వృత్తి జాతి పద్యాలు ఛందస్సు. సముద్రము వికృతి బురద నానార్థము. అయోడిలో ఏమి కలుస్తోంది అని అడిగాడు. ఇక్కడ ఏముందబ్బా, ఇది ఒకసారి చూడండి. ఇక 1వ తరగతి ఇది వచ్చింది. ఇక 1వ తరగతి ప్లీజ్ దయచేసి ఇది నేను వీడియో చేసిన. ఇది 1వ తరగతి జాబిలి, 2వ తరగతి జాబిలి, 3వ తరగతి జాబిలి, 4వ తరగతి జాబిలి, 5వ తరగతి జాబిలి. ఇది జాబిలి పౌర్ణమి. ఓకే, గుర్తుపెట్టుకోరు పిల్లలు 5వ తరగతి వరకు వాళ్ళు జాబిలిని చూసి అన్నం తినిపిస్తారు పెట్టుకోరు. ఇది వచ్చింది లాస్ట్కు. ఓకే, 29 రోజు అది వచ్చింది. 6వ తరగతి నవవసంతం, 7వ తరగతి నవవసంతం, 8వ తరగతి నవవసంతం. నవవసంతాలంటే కొత్త వసంతం. 6, 7, 8 ఓకే నవవసంతాలను అడుగుతున్నాము. 9, 10 సింగిడి 1, సింగిడి 2. సింగిడి అంటే ఇంద్రధనసు. టెట్ 2025లో వచ్చింది క్వశ్చన్. ఓకే, 11వ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నవోదయం. మేబీ రావచ్చు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నవోదయం, సెకండ్ ఇయర్ది శుభోదయం. నవోదయం అంటే నవ్వుకుంటూ రావాలి స్కూల్కి అని గుర్తుపెట్టుకోరు. ఇలా రెండులో కన్ఫ్యూజ్ కావద్దు. ఇది నవ అంటే కొత్తగా, ఇంటర్మీడియట్ కొత్తగా కాబట్టి నవవసంతం అని గుర్తుపెట్టుకోరు. ఇక డిగ్రీలో 3వది. ఓకే, ప్రథమ సంవత్సరం సాహితీ మంజిర. ఓకే, స్నానం చేయాలి. సాహితీ మంజిర స్నానం చేసి 2వ సంవత్సరం చేయాలి. కిన్నెర స్వామి వచ్చిందమ్మా వెన్నెలపైకేసి అనుకుంటూ పోవాలి. ఇక డిగ్రీలో 3వ సంవత్సరం సాహితీ దుందబి. ఇక నదిలో కొట్టుకుంటూ పోవాలి. ఒక ఈ నది దుందబి, ఇది కూడా నది కదా. సాహితీ దుందబి ఇది నది, ఇది కూడా నది, ఇది కూడా అన్ని నది మీద ఉన్నాయి. సాహితీ మంజిర, సాహితీ కిన్నెర, సాహితీ దుందబి. ఓకే, లాస్ట్ది ఒకటి దుర్దా అని గుర్తుపెట్టుకోరు. ఓకే, మంజిరా అని గుర్తుపెట్టుకోరు. ఓకే, ఇక 1 గంట అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాగున్నాయి. కాకపోతే మీకు ఖచ్చితంగా ఇవి అడిగారు కాబట్టి నేను ఇవి చేస్తున్నాను. దిమ్మ తిరిగే ప్రశ్నలు అంటే ఇదే. సుమతి శతకం రాసింది ఎవరు అని అడుగుతానేమో బద్దెన అడుగుతాం. డిఎస్సిలో అట్లా అడగలేదు. వేములవాడ చాళుక్య ప్రభువు చేత రాయబడిన శతకం ఏ శతకం అని రాసిండు చూసిరా. వేములవాడ చాళుక్య ప్రభువు అయిన బద్దెన చేతుల మీదుగా రాసిందే సుమతి శతకం. దిమ్మ తిరిగే ప్రశ్నలు అంటే గివే. అంటే చదివే విధానం వేరే ఉండాలి. ఓకేనా.
ఇంకా మీకు ఇంకా నేను వేరే చేస్తా. ఇక్కడ అన్నీ నేను చెప్తున్నా కదా, ధన చదివిన నేను మీకు అన్ని వైగాట్స్కి మీద ఇప్పుడు ఐడియా వచ్చింది కావచ్చు. 2016 పీడబ్ల్యూ దాంట్లో ఆర్పీడబ్ల్యూ దాంట్లో ఎన్సిఎఫ్ 2005 2009 ఆర్టీఈ దీని మీద మీకు ఎంత కావాలో అది లేకుండా అసలు ఓనివ్వద్దు, అది ముట్టకుండా ఓనివ్వద్దు. ఇప్పటికైనా అవన్నీ పక్కకు పెట్టి ఈ ఆర్టీఈ ఈ సైకాలజీ ఆర్టీఈ ఎన్ఎఫ్ 2016 గురించి తప్ప మీరు తెలుసుకోవాల్సి, ఓకేనా? ఇక మీకు కాదు చెప్పినవి నేను రాసుకో, ఓకే? వీటి గురించి అయితే అసలు మీరు అసలు శిక్షక తంత్రాలు ఇవి ఎట్లా అంటే అట్లా ఇచ్చిండు, అన్ని ఇట్లా అర్థమైంది కదా. నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. తప్ప మీరు ఎవరు కాన్ఫిడెన్స్ లెవెల్ చేసుకోవద్దు. ఖచ్చితంగా మీరు భయపడవలసిన లేదు. వస్తుంది పేపరు, మీరు ఈ 2 రోజులు మంచిగా చదువురి. ఈ 2 రోజులు ఈ టాపిక్స్ పైన చదవండి తప్పకుండా, ఓకేనా? ఆ తెలుగులో ఉన్నాయి పక్కకు ఉన్నాయి మొత్తం బుక్స్ చదవండి. పక్కకున్నాయి అవన్నీ బుక్స్ చూపించుకుంటేనే నేను వీడియోస్ చేసిన, మీరు వీడియోస్ కూడా చదువుకోవచ్చు, చూసుకోవచ్చు వీడియోస్. ఒక్కసారి వీడియో చూడండి. మీరు అన్నీ చెప్తున్న పిల్లలను పాలించుకుంటా, బాసనలు తోముకుంటా, ప్రతి ఒక్క పని చేసుకుంటా మీరు వీడియోలు చదవచ్చు. మీరు ఫాస్ట్గా ఇప్పుడు నేను ఇది తక్కువ ఉంది కాబట్టి నేను ఫాస్ట్గా చెప్తున్నాను సార్. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో వాళ్ళు తప్పకుండా అన్ని వీడియోస్ చూడండి. ఇంకా సోషల్ 28 వరకు 28 నుంచి స్టార్ట్ కాబట్టి దయచేసి మీరు కూడా నేను చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సైకాలజీ ఇంకా కొన్ని వీడియోస్ ఇంపార్టెంట్ వీడియోస్ ఉన్నాయి 2-3 అవి చేస్తావో. ఇప్పుడు నేను చూపించిన వీడియో ఇది చెప్తాను నేను, ఓకేనా? ఇది చేస్తా. ఏం లేకుండా చదువైనా చెప్తా, మీరు రాసుకోరు. ఇక దీని గురించి అస్సలు తెలియకపోతే ఎన్నిసార్లు వచ్చింది ఇది లేకుండా రాలేదు. ఇది చూసిరు కదా మీరు, ఆర్పీడబ్ల్యూడి అది లేకుండా రైట్స్ ఆఫ్ పీపుల్స్ అండ్ డిజేబుల్ యాక్ట్ దీని గురించి లేకుండా ప్రశ్నపత్రం లేదు. ఇప్పుడు కూడా ఇచ్చే ప్రసక్తి ఉంది, ఓకే? దీని గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరికి కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు అండ్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటేనే మీరు ఇట్లనే అభిమానంతో పంచండి. నేను కూడా రాత్రి 2 గంటలైనా సరే మీకు అన్ని వీడియోస్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను, ఓకేనా? ఈ ఉపవాచకులు సూరవరం ప్రతాప్ రెడ్డి గురించి తప్పకుండా చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్ అది, ఓకేనా? నాకు అంతే టైం లేదు, ఎందుకంటే ఇప్పుడు 4-5 గంటలు నేను ఆ వీడియోస్ అప్లోడ్ అట్లా చేసుకోలేను కదా, స్టోరేజ్ చేసుకోలేను, ఓకే? ఇక మీ పిల్లలకు మీరేమనుకోవద్దు, నేను రిప్లై ఇస్తలేదని. నేను ప్రతి ఒక్కటి రిప్లై ఇస్తున్నా. ఇప్పుడు నాకు ఏం కావాలంటే మీరు చూస్తున్న వీడియోకు రిప్లై ఇవ్వండి. నాకు మీరు చూస్తున్న వీడియోకి రిప్లై ఇస్తే, అరే ఈ వీడియో చూస్తున్నారు, ఇది అయిపోయింది, నేను వీడియో చేస్తాను, మీకే లాభం. ఇప్పుడు అవి వీడియోస్ అన్నీ చూడకుండా మేడంకి ఇది చెప్పారా, మేడం అది చెప్పారా అంటున్నారు. అయితే నేను అన్ని ప్రకృతులు ఇప్పుడు పోయే సమయానికి అవి ఎంత ఇంపార్టెంటో నేను తొందరగా కావాలని 8, 9, 10, 6, 7, 1, 2, 3, 4, 5 ఇట్లా చేసిన నేను బ్యాచులుగా. మీరు అవి చూడండి, చూసి మీరు ఒక్క కామెంట్ రాయండి. నాకు దయచేసి ఒక లైక్ ఒక కామెంట్ రాస్తే అవి నేను పక్కకు పెట్టి ఇంకా కొత్తవి చేస్తాను. నేను ఇంకా చేయని కూడా ఉన్నాయి కదా, సో అవి కూడా చేస్తాను. అంటే తెలుగులో సోషల్లో లేవు, సైకాలజీలో ఉన్నాయి, ఓకేనా? మన నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఇప్పటికంటే డోంట్ మిస్ చేస్తే చాలా మిస్ అయిపోయినట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.